వర్తమానంలోనికి వెళదాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్యం. ఇర్మియా 15:16. నీ మాటలు నాకు దొరకగా వెంటనే నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఆనందాన్ని కలుగు చేయుచున్నవి. నీ మాటలు నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఆనందమును కలుగజేయుచు ఉన్నవి. తలలు పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. నీ మాటలు నాకు దొరికిన వెంటనే, అనేక సందర్భాల్లో మీకు నేను గుర్తు చేస్తూ ఉంటాను. ఇర్మియా అంటారు, నీ వాక్యము దొరికిన వెంటనే నేను దానిని భుజించాను. అది నీ మాటలు నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఆనందాన్ని కలుగు చేసాయి. ఈ రాత్రి దేవుని వాక్యం యొక్క విశిష్టత, నిన్న రాత్రి నేను ప్రార్థన చేసుకుంటూ జాంపేట నిమిత్తం ఏం చెప్పాలనుకున్నప్పుడు, ఈరోజు వాస్తవంగా నేను లాలా చెరువులో ఉంటే, ఈరోజు మట్టల ఆదివారం. ఏ మట్టలు? కొబ్బరి మట్టలు కాదు, తాటి మట్టలు కాదు, ఖర్జూర మట్టల ఆదివారం. యూట్యూబ్లో, వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఉంటారు. ఈ రాత్రికి మీరు చూడండి, వినండి. ఆ తర్వాత జాంపేట కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ప్రభు నాకు తెలియపరచడం, దానికి సంబంధించినంత క్రితం నేను చెప్పిన మాటలు కూడా నేను పికప్ చేసుకున్నాను. దేవుని వాక్యం ప్రశస్తమైనది. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు నెల్లూరు వచ్చినప్పుడు, నాకు అప్పుడు 5-6 సంవత్సరాల వయసు ఉంటుంది, బాగా చిన్నవాడిని, ఊహ తెలుస్తున్న రోజులు అవి. బైబిల్ తీసుకొచ్చిన వాళ్ళందరూ పైకెత్తి చూపెట్టండి అన్నారు. కొంతమంది చూపెట్టారు, కొంతమంది పట్టరాలేదు. వెంటనే ఆయన అన్నారు, అన్నం తినే పళ్ళాళ్ళు అమ్మి బైబిల్ కొనుక్కోండి అని చెప్పి రెండో పాయింట్గా చెప్పారు. పరిశుద్ధ గ్రంథం అనేది దేవుడు మానవాళికి రాసిన ప్రేమ లేఖ. మూడో మాటగా చెప్పారు, బైబిల్ అంటే దేవుని మనస్సు. దేవుని మనస్సుని అక్షర రూపంలో మనకు ప్రతిష్ఠించారు దేవుడు, ఆవిష్కరించిందే బైబిల్. ఇక బైబిల్ చదువుతూ వెళితే దేవుని మనస్సు ఏమిటో అర్థమైపోతుంది. గనక భోంచేసే పళ్ళాళ్ళు అమ్మి, డబ్బులు లేకపోతే మీ భోంచేసే పళ్ళాళ్ళు అమ్మి బైబిల్ కొనుక్కోమన్నారు ఆయన. దేవుని వాక్యం యొక్క విశిష్టత, దేవుని వాక్యం మనకు ఏం కలుగు చేస్తుంది? కీర్తనాకారుడు అంటారు కదా, నీ వాక్యము నా పాదములకు దీపం. దీపపు కాంతిలో వెళ్ళేవాడు త్రొట్టిల్లి పడ్డు, వెలుగులో నడిచేవాడు ఏమాత్రం త్రొట్టుపడరు. అందుకే యేసయ్య అంటారు, మీరు వెలుగు సంబంధులై ఉండాలి. మనం వెలుగు సంబంధులమే కానీ చీకటి సంబంధులం కానే, రాత్రి సంబంధులం కాదు, కానీ మనం సంబంధులమై ఉన్నాం. సాతానుగాడు యేసు ప్రభుని శోధిస్తూ, రబ్బీ ఉపవాసం ఉన్నావు, స్పృహ తప్పి పడిపోతావేమో, అందుకని ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను, నా మాట విను, ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను. యేసయ్య సావధానంగా చెప్తారు, అరే సాతానుగా,
మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, పూర్తి చేయండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వస్తున్న ప్రతి మాట ద్వారా బ్రతుకుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఎవరో టీవీ స్పీకర్ ఉన్నారు, ఆయన టీవీలో చెప్పే ఆ టైటిల్ ఏమంటుందంటే బ్రతికించే వాక్యం. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా బ్రతుకుతాడు, బలపరచబడతాడు, నిలిచి ఉంటాడు, ఆరోగ్యవంతుడై ఉంటాడు, దీర్ఘాయువుతో జీవిస్తూనే ఉంటాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. జీవిస్తూనే ఉంటాడు. యేసయ్య అంటారు, మీ పితరులు మన్నా తిన్నారు, మన్నైపోయారు. ఎవరైనా చెప్పిందే? మా పితరులు దేవదూతలు భుజించే ఆహారాన్ని భుజించారు మా పితరులు. అదే చెప్తున్నాను రా, అదే చెప్తున్నాను మీకు. మీ పితరులు మన్నా తిన్నారు, మన్నైపోయారు. దేవదూతలు భుజించే ఆహారాన్ని భుజించారు, మన్నైపోయారు. నేనెవరో తెలుసా? పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఎవరైతే నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేస్తాడో వాడు నిత్య జీవము, అంటే ఎన్నటికీ మరణించడు. యేసయ్య అంటారు కదా, మార్తా మార్తా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు. ఒకవేళ వాడు చనిపోయినా నేను వాడిని మరలా లేపుతాను, వాడు నిత్య జీవము కలిగి జీవిస్తూనే ఉంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వాక్యం. జీవాహారాన్ని నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎప్పటికీ దప్పికొనడు. 58వ వాక్యం. ఇదే అంటే నేనే పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారాన్ని. మీ పితరులు మన్నా తిన్నారు, చచ్చిపోయారు. ఈ ఆహారం అంటే నన్ను భుజించేవాడు ఎల్లప్పుడూ జీవించుచూనే ఉంటాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ ఆహారాన్ని భుజించేవాడు లేక నన్ను భుజించేవాడు అంటే మనమున్నాం, బీఫ్ తింటాం, మటన్ తింటాం, అండ్ చికెన్ తింటాం, అండ్ ఫిష్ తింటాం, ఇంకా బోళం తింటా ఉన్నారులేండి. ప్రపంచంలో ఏది బతకనివ్వట్లే, అన్నీ తింటున్నారు. కానీ మనిషి మాంసం తింటావా? వాళ్ళకి అది అర్థం కాలేదు. యేసయ్య అంటాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే, నన్ను భుజించండి, నా రక్తాన్ని ఎలా తింటామండి? మేమే మనుషుల మాంసం తింటామా? మీ పితరులు మన్నా తిన్నారు, మన్నైపోయారు. పిల్లలారా, మనకందరికి తెలిసిన మాట. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి, ఆ వాక్యమే శరీరధారి అయి. యేసయ్య అంటారు, నన్ను భుజించండి. దాని అర్థం ఏంటి? నేను వాక్యమై ఉన్న నన్ను మీరు ఎంతగా భుజిస్తారో అంతగా మీరు బలపరచబడతారు, జీవిస్తూనే ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథం 23:12 తమిళ్. మొదట తెలుగులో చదువుతారు, ఆ తర్వాత తమిళ్. యోబు గ్రంథం 23:12. నా దేవుని యొక్క పెదవుల గుండా వచ్చిన ఆజ్ఞని విడిచి నేను పొరపాటున అడ్డదుడ్డాలుగా తిరిగిన వాడిని కాదు.
అదిగో నా దేవుని నోటి నుంచి వస్తున్న మాటలను నా సొంత అభిప్రాయాల కంటే ఎక్కువగా నేను భోంచేసే భోజనం కంటే ఎక్కువగా నా దేవుని మాటల్ని నేను ఎక్కువగా ఘనపరిచాను. తలల పైకెత్తండి, జరిగిన సంభవాన్ని మీకు చెప్తాను. పాతికేళ్ల క్రితం, ఇంచుమించు 93, 94, 1993, 94 ఆ టైంలో జరిగిన సంగతి. కొంతమంది అప్పుడు పుట్టలేదు అనుకుంటా, బుడ్డగాడు. గుడివాడలో ప్రతి నెల ఆఖరి రోజున సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగేది గుడివాడలో. కృపాదానం పాస్టర్ గారు వాళ్ళ మందిరంలో జరుగుతూ ఉండేది గుడివాడ. మేము గుంటూరులో 9ంటికి అప్పుడు చిన్న అద్దె కారులో డొక్కు కారులో బయలుదేరాం. ఆగా గుడివాడకి మేము 11ంటికంతా వెళ్ళి చేరేవాళ్ళమి. ఏసన్న గారు 11:30కి వర్తమానం ప్రారంభించారు, హోల్ నైట్ ప్రేయర్. విజయవాడ దాటాం, కంకిపాడు దాటాం. కంకిపాడు నుంచి గుడివాడకు వెళ్ళేటప్పుడు కలవపాముల, వెంట్రాప్రగడ, జమీదింటుకూరు, చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, నందమూరు ఇవన్నీ ఉంటాయి. అది వేరే రూట్. వెళుతుంటే 11 అవుతుంది, ఇంచుమించు 10:30. ఒక కుటుంబస్తులు, ఒక మాటలో చెప్పాలంటే యానాదుల కుటుంబం, ప్రార్థనకు వచ్చేవాళ్ళే. వాళ్ళకి తెలుసు ఆ రోజు మేము హోల్ నైట్ ప్రేయర్కి వెళ్తాం తెలుసు. వాళ్ళు కాచు కూర్చున్నారు, ఏసన్న గారు ఎప్పుడు వస్తారు కాచు కూర్చుని మొత్తం మీద గుర్తుపట్టారు. బట్టి వెంటనే భార్యాభర్తలు ఇద్దరు రోడ్డుకి అడ్డంగా అయ్యా 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 ఉలిక్క. ఏసన్న గారేమో పడుకునేవాళ్ళు, మళ్ళీ రాత్రి అంతా మెలకుతూ ఉండాలి కనుక పడుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఆబడి డ్రైవరు చాచి బ్రేక్ వేసి ఉలిక్కిపడి లేచారు. ఏసన్న గారు ఏమైందిరా అన్న, వీళ్ళు మన ప్రార్థనకు వచ్చారు. అయ్యా ఏసన్న గారు మీరు దిగండి, మీకు చిన్న సాక్ష్యం చెప్పాలి, గొప్ప సాక్ష్యం. సాక్ష్యం చెప్పాలంటే ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళి అక్కడ చెప్పాలి, కానీ నడు రోడ్లో ఏం సాక్ష్యం రా, అక్కడికి వెళ్ళి చెప్తావు. కాదే మీరు ఇక్కడే చెప్పడం, రండి. కంగారుగా కేకలేస్తున్నాను. ఏసన్న గారి బండి దిగి ఏంటి ఏమైంది, లైట్ వేయమని డ్రైవర్ని, కారు లైట్లు ఇవ్వండి, కారు లైట్లు ఎందుకురా, వేయమనండి. వేస్తే అంత దూరంలో ఇదిగో ఎంత పెద్ద నాగుపాము ఒకటి రోడ్లో చచ్చిపోయింది. ఈ పామును చూపెట్టడానికి మమ్మల్ని ఆపింది ఇక్కడ. కాదండి ఏసన్న గారు, ఏం జరిగిందంటే నేను పొలానికి వెళ్ళేసి వచ్చాను, కొంచెం ఆలస్యమైంది, 8 దాటిపోయింది. నేను స్నానం చేసి వచ్చాను, 9 అయింది. నేను వచ్చేసరికి పిల్లలు భోజనం చేసి పడుకున్నారు. నా భార్య నేను స్నానం చేసి వచ్చేసరికి భోజనం పెట్టింది. ఏమండి పొద్దుగుంకింది, మరలా మనం వెళ్ళాలి కదా, మనం వీడు భోజనం చేయండి వెళదాం. నేను అన్నాను, వాక్యం చదువుకుంటాం, వాక్యం చదివిన తర్వాత భోజనం చేస్తుంటే, రోజు చదివేదాకా మీరు మొదట భోజనం చేయండి అమ్మాయి. కాదులే వాక్యం చదువుతుంటే, పెద్ద భక్తుడు, వాక్యం చదవకపోతే కొంపలు తగలడిపోతుంది, ఇప్పుడు ఏం ప్రసంగం చేయాలి అక్కడ ఆల్ నైట్కి వెళ్ళి, భోజనం చేయండి. మరలా నేను తినలేదు, మీరు భోజనం చేస్తే కానీ నేను భోజనం చేయను కదా, తినను. తింటాను నేను. భర్త అక్కడ బైబిల్ చదువుతూ ఉంటే ఏమంటుంది, ఇదిగో నువ్వు 1 అధ్యాయం చదివేసరికి మిగతా వాళ్ళు 50 అధ్యాయాలు చదువుతారు నాయన, నువ్వు దీర్ఘాలు తీసి గుడింతలు, దీర్ఘాలు, కట్లు, ఒత్తులు పెట్టేసరికి తెల్లవారి త్వరగా నువ్వు భోజనం చేసి నువ్వు చదువుకొని నేను పడుకుంటా. ఏంటి మూర్ఖురాలు మాట్లాడతావు, 2 నిమిషాలు నేను బైబిల్ చదువుకుంటాను. భర్త చదువుతూ ఉంటే ఈ మనిషి ఇక్కడ కూర్చొని, తెలిసిందేగా మీ తర్వాతే ఎక్కేస్తుంది. కాసేపటికి చప్పుడు వచ్చింది.
పా అని శబ్దం వచ్చింది. భర్త తలెత్తాడు. అది చిన్న ఒంటి నిట్టాడు ఇల్లు. గుడివాడ ఆ రోడ్లో కాలువలు ఎక్కువ ఉంటాయి, పంట కాలువలు. పంట కాలువ మీద వేసుకున్నారు, చిన్న మట్టి దిబ్బ మీద వేసుకున్నారు వీళ్ళు ఇల్లు. చిన్న ఒంటి నిట్టాడు ఇల్లు. ఎప్పుడైతే చప్పుడు వచ్చిందో భర్త తలపైకి చూశాడు, భార్య తలపైకి చూస్తే సూర్లో ఉన్న నాగుపాము, ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళిద్దరు పడుకున్నట్టు వాళ్ళ మీద పడింది ఆ నాగుపాము. వాళ్ళిద్దరి మీద పడింది నాగుపాము. భర్త చూస్తున్నాడు, భార్య చూస్తుంది. భర్త చూస్తున్నాడు, ఏం చేద్దాం? ఉన్న పలానా వీళ్ళు స్టిల్ అంతే. వీళ్ళలో ఏ ఒక్కరు కదిలినా నాగుపాము ఏం చేస్తుంది? ఇద్దరు పిల్లల్ని చంపేస్తుంది. ఇక భర్త భార్యను చూసి కదలొద్దన్నట్లుగా సైగ చేశాడు. భర్త మనసులో చిన్న ప్రార్థన చేసుకున్నాడట. అతను చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. ఇప్పటికి 25 ఏళ్ల క్రితం భర్త మనసులో ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నేను పగలంతా రెక్కలు ముక్కలైపోయేటట్లు కష్టపడి వచ్చాను. వేడివేడిగా స్నానం చేసేసరికి నీళ్లు వాళ్ళంతా రెడీ అయిపోయింది. ఒక్క ముద్ద భోజనం చేసి నేను పడుకోవాలి. మీరు చూశారు కదా నా భార్య నన్ను ఎన్ని విధాలుగా అవమానపరుస్తూ మాట్లాడింది. నా భోజనం కంటే నా అలసట కంటే నీ వాక్యాన్ని గణపరిచే కదా నేను వాక్యం చదువుతున్నాను. ఇక్కడ అన్యాయం చేస్తావా నాకు అని మనసులో చిన్న ప్రార్థన చేసుకున్నాడట. అంతే, కళ్ళు మూసుకున్నాడు. దేవుని చిత్తం ఎట్లయితే అట్లా. ఇక నాగుపాము తిన్నగా వాళ్ళిద్దరి మీద నుంచి నిదానంగా దిగి రోడ్డు మీదకి వచ్చి అతను చెప్పినట్లుగానే చెప్తున్నాను మీకు. రోడ్డు మీదకి వచ్చి నాగుపాము నడి రోడ్డు మీద ఇలా 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 కొట్టుకొని చచ్చిపోయిందంట. అది చూపెడుతున్నాడు ఆయన అక్కడ నాగుపాము. అంటే ఆయన ఎట్లా చెప్పాడు తెలుసా? నా కర్మ ఎందుకు వెళ్ళాను ఈ ఇంటికి? నా కర్మని కొట్టుకొని చచ్చిపోతారు చూడండి. కొంతమంది ఉంటారు, గోడకు తలేసి కొట్టుకుంటారు, డైరెక్ట్ కొట్టుకోరు, చెయ్యి అడ్డం నా కర్మ అనుకుంటారు. అదేంటిది? నయం స్పాంజీ పెట్టుకొని కొట్టుకోవాలా? అదిగో యేసన్న గారు, ఇదిగో ఈ పాము అదే. దాన్ని మేము చంపలేదు. అదే నా కర్మని కొట్టుకొని చచ్చింది ఇక్కడ. సాయంకాలం నేను ఈ వాక్యాన్ని ఆలోచిస్తుంటే సడన్గా నాకు అది గుర్తొచ్చింది. నా దేవుని మాటల్ని, నా భోజనం కంటే ఎక్కువగా నా దేవుని మాటల్ని నేను గణపరిచాను. నా దేవుని వాక్యానికి నేను ప్రాధాన్యత ఇచ్చాను. దేవుని వాక్యం అంత విశిష్టమైనది. కీర్తనాకారుడు అంటారు, నీ నామము కంటే నీవిచ్చిన వాక్యాన్ని నీవు గణపరిచావు, హెచ్చించున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునితోనే చెప్తున్నారు, నీ నామము కంటే నీవిచ్చిన వాక్యాన్నే నీవు హెచ్చించి గణపరిచి ఉన్నావు. దేవుని వాక్యం యొక్క విశిష్టత. అందుకే సాతానుగాడు దేవుని వాక్యం ఎక్కడ హృదయాల్లో నాటబడిపోద్దో, ఎక్కడ చిగురిస్తుందో, ఎక్కడ ఫలిస్తుందో అని సాతానుగాడు దేవుని వాక్యం అనే విత్తనాలు పడక మునిపే ఏం చేస్తాడు? సాతానుగాడు ఏం చేస్తాడు? ఎత్తుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. ఎవరి హృదయాల్లో నాటబడింది ఎత్తుకెళ్తాడు? ఎవరైతే అనాలోచనగా, అశ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారో వాళ్ళ హృదయంలో విత్తనం పడక మునిపే వీళ్ళు ఎత్తుకెళ్ళే సంగతి కూడా వీళ్ళకి తెలియట్లేదని ఎత్తుకెళ్ళిపోతాడు. అదే మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటూ, అది తినడం అంటే అదే. వినడం అంటే తినడం అంటే ఆలకించడం, శ్రద్ధగా ఆలకించడం. యేసయ్య అదే అంటారు, మీ పితరులు మన్నా తిన్నారు, మన్నైపోయారు. దేవదూతలు భుజించే ఆహారాన్ని భుజించారు, దేవదూతలు భుజించే ఆహారం. కానీ నా యందు విశ్వాసం ఉంచిన వాడు నన్నే భుజించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు ఎల్లప్పుడూ నిత్యము జీవించుతూనే ఉంటారు.
పేతురు అంటారు కదా పాలలాంటి వాక్యం. ఆధ్యాత్మిక జీవితం బలంగా ఉండాలంటే పాలలాంటి వాక్యం, పౌష్టిక ఆహారం, ఉపదేశంతో కూడిన దేవుని వాక్యం. రాసుకున్న మాటలు ఇవే. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుండి ప్రారంభిద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. నా వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించు, నా వాక్యానికి నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుంచి వాటిని పొరపాటున తొలగించద్దు, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. దొరికిన వాళ్ళకి అవి జీవమిస్తుంది, వారి సర్వ శరీరానికి. ఫుట్నోట్లో, ఇక్కడ ఫుట్నోట్ కాదు, ఇంగ్లీష్ బైబిల్ ఫుట్నోట్లో అవి దొరికిన వానికి సర్వ శరీరానికి ఆరోగ్యం, లైక్ ఎ మెడిసిన్. పాడదామా పాట. శ్రమలలో, బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపా. చప్పట్లు. నన్ను వీడని అనుబంధమై శ్రమలలో, అందరూ కరెక్ట్గా, వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై ఆరారెనారెనా, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను, నీ మాటే మధురం చూపే దేవుడవు, నడిపిల్చే నజరేయుడా, కాపాడే కాపరి నా నీతి సూర్యుడా. హల్లెలూయా. ఆయన మాటలే ఔషధం, లైక్ ఎ మెడిసిన్. అది సర్వ శరీరానికి, అరికాలు మొదలు నడినెత్తి వరకు. దేవుని వాక్యం ఉందే, దేవుని వాక్యం సర్వరోగ నివారిణి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. సర్వ శరీరానికి దేవుని మాట, సర్వ శరీరానికి. గుండె చెదిరిందా? యేసు నామములో. కిడ్నీలు పాడైపోయాయా? యేసు నామములో. లివర్ చెడిపోయిందా? యేసు నామములో. నరాలు చెదిరిపోయాయా? యేసు నామములో. ఎముకలు విరిగిపోయాయా? యేసు నామములో. చీలమండలం మొదలుకొని నడినెత్తి వరకు, నడినెత్తి మొదలుకొని చీలమండలం వరకు యేసు నామములో దేవుని వాక్యం స్వస్థపరచునుగాక. ఆయన తన వాక్కు పంపి వారిని, చెప్పాలి, ఆయన తన వాక్కు పంపి వారిని, చెప్పాలి, ఆయన తన వాక్కు పంపి వారిని. అది ఏ రోగమైనా, ఎన్ని రోగాలైనా, అరికాలు మొదలు నడినెత్తి వరకు, నడినెత్తి మొదలు అరికాలు వరకు సంపూర్ణమైన సర్వరోగ నివారణ కలుగు చేయగలిగిన ఒకే ఒక ఔషధం దేవుని వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. నా కుమారుడా, అవి దొరికిన వాళ్ళకి జీవం, అవి దాచుకున్న వాడికి ఆరోగ్యం, సర్వరోగ నివారణ. యవనస్తులారా, మీరు బలవంతులు. దేవుని వాక్యం మీ గుండెల్లో దాచుకోండి. యూ విల్ హ్యావ్ స్ట్రెంగ్త్. మీరు బలవంతులుగా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. వర్తమానంలోనికి వెళదాం. దేవుని వాక్యం మీరు మరలా మీకు ముందే చెప్తున్నా. ఒక 5 మాటలు నేను రాసుకొచ్చున్నాను.
నేను చెప్పేది మామూలు భోజనమే, వాళ్ళు భోజనం చేసింది మామూలు భోజనమే, కానీ అది ఆధ్యాత్మిక జీవితంలోకి నేను ఆధ్యాత్మిక జీవితంలోనికి మార్పు చేసే స్పిరిచువల్ సైడ్ నేను మీతో తెలియపరుస్తాను. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. ఫస్ట్ వన్ ఫెలోషిప్. సెకండ్ వన్ ప్రాస్పెరిటీ. సరే, మరలా మాట్లాడదాం. ఫస్ట్ వన్ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12:39. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 12 verse 39. దావీదుతో కూడా విత్ డేవిడ్, దావీదుతో కూడా అచ్చట 3 రోజులుండి అన్నపానములు పుచ్చుకొనిరి. ఇశ్రాయేలీలకు సంతోషము కలిగి ఉండెను గనుక. ఇనఫ్. నేను ఒకసారి చదువుతున్నాను, లేకపోతే పురుషుల్లో ఒకరు చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12:39. పురుషులు అంటే చొక్కా ప్యాంట్ వేసుకునేవాళ్ళు. అదిగో. వారి సహోదరులు వారి కోసం భోజన పదార్థాలు సిద్ధపు చేయుచు ఉండగా విత్ డేవిడ్, వాళ్ళు దావీదుతో కూడా ఫెలోషిప్ కలిగి సహవాస సభల్లో పాలు పొంది సహవాసములో నిలిచి ఉండి 3 రోజులు అక్కడే దావీదుతో ఉండి 3 రోజులు దావీదుతో ఉండి అన్నపానములు పుచ్చుకున్నారు. వాళ్ళకి సంతోషము కలిగి ఉండెను గనుక. తలలు పైకెత్తాను. ఎన్ని రోజులు అంటే ఒక సహవాస సభలు? నోళ్ళు తెరవండి. వచ్చిన వాళ్ళు ధైర్యంగా చెప్పండి, రానోళ్ళు మనస్సాక్షి చంపుకొనైనా చెప్పండి. ఎన్ని రోజులు అంటే మనస్సాక్షి చంపుకొని కూడా మాట్లాడతారు మీరు. సహవాస కూడికలు ఎవరి కోసం? మా కోసమా? ఎందుకు మినిస్ట్రీలో ఉన్న సేవకులు అందరూ వస్తారు. మీకోసం వాళ్ళు ప్రార్థన చేసి మిమ్మల్ని గురించి దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందో మీకు తెలియపరిస్తే ఆ ప్రకారంగా మీరు సంతోషపడి దిద్దుకొని ఆనందించి ఆశీర్వదించబడతారని లక్షలు ఖర్చు పెట్టి సహవాస కూడికలు పెట్టింది. దేనికి? ఎవరి కోసం? 3 రోజులు అన్నపానాలు తయారు చేయించింది ఎవరి కోసం? సహవాస సభలకు రాని వాళ్ళని ఏమనాలి? మీరు ఉద్యోగాలు కలెక్టర్లు ఎలగబెడుతున్నారనేక గవర్నమెంట్ హాలిడే రోజు పెట్టింది నేను. అవునా? ఏమైనట్లు? ఎక్కడికి వెళ్ళినట్లు? ఇంకా నేను కూడా ఈ స్కూల్లో పెట్టినట్టుగా మాస్టర్ ఒకటి పెట్టి, రిజిస్టర్ ఒకటి పెట్టి, మాస్టర్లు పెట్టాలి 1-2-3. కృపమ్మ ప్రజెంట్ సార్, స్వార్థమ్మ ప్రజెంట్ సార్, రుతమ్మ హల్లెలూయా సార్, జోసఫో నమస్తే సార్. వాస్తవంగా ఈ విషయం నేను ఎత్తాలనుకుని రాలా ఇక్కడికి. ఇప్పుడే కొత్తగా చెప్పన్నాడు ప్రభు. నేను ప్రిపేర్ అయినప్పుడు కూడా ఈ ఆలోచన లేదు నాకు. ఇప్పుడు వచ్చింది. 3 రోజులు దావీదుతో కలిసి అన్నపానాలు పుచ్చుకోవడం కాదు అక్కడ. 3 రోజులు ఫెలోషిప్, సహవాస ప్రార్థనలో ఉన్నారు వాళ్ళు. ఎవరితో? దావీదెవరు? పోసుకోలు కబుర్లు చెప్పేవాడా? దావీదెవరు? ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునేవాడా? దావీదెవరు? వాళ్ళకి రాజు. గొలియాతును చంపి, దేవుని ప్రజలకు విరోధంగా లేచిన గొలియాతును చంపి దేవుని బిడ్డలకి రాజుగా మార్చబడిన వాళ్ళ రాజుతో 3 రోజులు ఉన్నారు వాళ్ళు అక్కడ. నేనంటాను, యేసుక్రీస్తు మన కోసం సాతాను తలని సిలువలో చిత్త కొట్టారా లేదా?
మరి ఆయనతో సహవాసం చేయడానికి రావాలనా లేదా? ఏమైనట్లు? సహవాసంలో నిలవకపోతే ఎలాగా? ఇదేనా సహవాసానికి మీరు ఇచ్చే వాల్యూ? ఐక్యతకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? యోబు ఏమంటున్నాడు? నా సొంత అభిప్రాయాల కంటే, నా స్వాభిప్రాయాల కంటే ఎక్కువగా నా దేవుని వాక్యానికి విలువిచ్చాను. ఎందుకంటే దేవుని వాక్యము ద్వారా సహవాసం, మనకేదో ఎక్కువ వండుకు తింటాకి లేకపోతే ఆర్టోస్ డ్రింకులు తాగడానికి కాదు కదా సహవాస కూడికలు పెట్టింది. ఇలా అనుకున్నప్పుడు మనం ఏర్పాటు చేసుకోవడం వృధా కదా. మరలా చదువుదాం అన్నమాట 39వ వాక్యం. అందరు కలిసి చదవండి, 39వ వాక్యం. ఆగండి. సహవాస కూడికలు జరుగుతున్నాయి. సహోదరులందరూ రాత్రి మగళ్ళు శ్రమకి ఓర్చి భయంకరమైన ఎండలో కూడా మీకోసం 3 రోజుల పాటు వంటలు సిద్ధపరుస్తాను. మీరు ఎవరితో ఉండాలి? నేను 3 రోజులు ఎక్కడికి వెళ్లకుండా ఖాళీగా ఉండి సమయానికి వచ్చి వేదిక మీద కూర్చొని ప్రారంభం నుంచి ముగించేంతవరకు బాస్పట్లు వేసుకుని కూర్చోన్నాను మీతో పాటు 3 రోజులు. మీరు ఎవరితో కూర్చొని ఉండాలి? మీటింగ్లు ఏర్పాటు చేసిన బయట తిరగలేదుగా, నేను మీతో పాటే కూర్చొని ఉన్నాను, వేదిక మీదే కూర్చొని ఉన్నాను. నేను దావీదుతో కూడా కూర్చొని ఉన్నారట. భోజనాలు సిద్ధపరిచేవాళ్ళు వేరే వాళ్ళు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఫెలోషిప్, యేసయ్యతో ఫెలోషిప్, సంఘంతో సహవాసం. సహవాసానికి కొంతమంది మనస్కరించరు. ఒంటరిగా వాళ్ళతో మనం కలవడం ఏంటి, వీళ్ళతో మనం కలవడం ఏంటి అని కొంచెం భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటారు కొంతమంది. సహవాసానికి, ఐక్యతకి ప్రాధాన్యత ఇవ్వకపోతే వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు, సంతోషం ఉండదు. చూస్తూ ఉంటాం కదా, 29 సంవత్సరాలుగా చూస్తున్నాను. మనలో కూడా కొంతమంది సేవకులు ఉంటారు. సేవలో కలిసి ఐక్యతగా ఉండకపోతే చూస్తూ ఉంటామా, సాతానుగాడు జుట్టు రెడీగా ఉంటాడు పొక్లైనర్ పట్టుకొని ఒకటి. ఎప్పుడైతే సహవాసానికి భిన్నంగా నడుస్తూ ఉంటాడో చూస్తాడు, గబక్కని పట్టుకెళ్తాడు, సందేహమే లేదు. ఫెలోషిప్ చదువుతాం, కొన్ని మాటలు చదువుతాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7, 10, 11. యోహాను సువార్త 15, 7, 10, 11. నాయందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల, అది మీరు సహవాస కూటాలకు రాకుండా, సహవాసంలో నిలిచి ఉండకుండా, 3 రోజుల పాటు ఐక్యతలో ఉన్న ఆనందాన్ని, సహవాసంలో ఉన్న సంతోషాన్ని అనుభవించకుండా మీరు ఏది అడిగినా, ఇట్లా చదవండి అమ్మా. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచుంటే అప్పుడు మీరు ఏది అడిగినా నా తండ్రి కాదనడు. మీరు అసలు సహవాసానికి రాకుండా విచ్చలవిడిగా తిరుగుతూ వాళ్ళు ఎవరి కోసం పెట్టుకున్నారు, మనకెందుకు వచ్చిన కూడా వాళ్ళకి డబ్బు ఎక్కువైనట్టుంది, లేకపోతే వాళ్ళకి హంగు ఆర్భాటాలు ఎక్కువైనట్టున్నాయి, వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు మనకు కాదన్నట్టుగా నటించారు చూడండి. మీరు ఏది అడిగినా నా మాటలు మీ యందు నిలిచి ఉంటే అప్పుడు మీకేది ఇష్టమై అడుగుతారో అది మీకు అనుగ్రహింపబడును గాక. సహవాస కూడికలకు రాకుండా, సహవాస ప్రార్థనలో పాలు పొందకుండా, పని బాట లేనోళ్ళు, ఏమి శాతగాని వాళ్ళు దద్దములో బ్యాగులు వేసుకెళ్ళారు అక్కడికి. మాకు చాలా పనులు ఉన్నాయి, అసలు మోడీ అయినా కొంచెం ఖాళీగా ఉన్నాడేమో కానీ నేను మాత్రం, చెప్పండి, నేను మా కుటుంబం మాత్రం బాగా బిజీ. ఏం బిజీ? మార్తా విస్తారమైన పనులు కల్పించుకుని అడ్డాలు తిరుగుతున్నావు. మీ చెల్లి చూడు ఎక్కడ ఉన్నావు,
మీ చెల్లి చూడు ఎక్కడ ఉందో. సహవాసానికి, ఐక్యతకు ప్రాధాన్యత ఇచ్చింది మీ చెల్లి. మీ చెల్లి ఏది ఇష్టమై అడుగుతుందో అది నేను అనుగ్రహిస్తాను. సంతోషంగా ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. కొన్ని లైట్లు మాడిపోయినట్టున్నాయి, కొన్ని లైట్లు మాడిపోయినట్టున్నాయి. దావీదుతో కూడా 3 రోజుల పాటు దావీదు ఎవరు? వాళ్ళ రాజు. యేసయ్య ఎవరు? మన రాజు. నేను ఎవరిని? మీ పాస్టర్ని. 3 రోజులు నేను ఖాళీగా మీతో పాటు కూర్చొని ఉందాం అనుకుని నేను సహవాస కొడుకులు పెట్టుకుని ఖాళీగా కూర్చోండి. మీరు ఎక్కడెక్కడ అడ్డాలు తిరిగితే ఎలాగా? సహవాస ప్రార్థనలో లేకుండా. నేను మీకు ప్రార్థనలు చేయించాలని, మీ కుటుంబాలు దీవించబడాలని ఆయా సేవకులు ప్రార్థన చేసి పిలిపించి వాళ్ళ హృదయంలో మిమ్మల్ని గురించిన ఆశీర్వచనాలు ఏమున్నాయో, ఏం దీవించి వెళ్తారో ఆ దీవెన మీ మీద నిలిచి ఉండాలని కదా చేసింది ఇదంతాను. మీరు సహవాసంలో నిలిచి ఉంటే, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు ఇస్తాను. మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణం నేను ఇక్కడ రాసుకున్నా. మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణం కేవలం అవసరమైనప్పుడు మాత్రమే ప్రభువుని అడుగుతున్నాం, కానీ ఆయనతో సహవాసం చేయట్లేదు. ప్రార్థన చేయడం వేరు, సహవాసం చేయడం వేరు. ఇక్కడ ఒక మాట రాసుకున్నా ఏంటంటే, కేవలం సహవాసం చేయడం కాదు, ప్రార్థన ద్వారా వాక్యం చదువుతూ అరగంట వాక్యం చదివి, అంటే వాక్యంతో సహవాసమై ఆ తర్వాత ఒక అరగంట ప్రార్థన చేసుకో. కేవలం అరగంట ప్రార్థన చేసి వెళ్ళిపోయామనుకోండి, వీళ్ళు అవసరం కోసం నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం, కేవలం వాళ్ళ అక్కరలు తీర్చుకోవడం కోసం మాత్రమే నాతో ఫెలోషిప్ చేస్తున్నట్టున్నారు. వీళ్ళకి మనం చేయకూడదు. కొంతమంది ఉంటారు, గుమ్మం దగ్గర కాసుకొని ఉంటారు. నేను వస్తూ ఉంటాను, అన్న పెట్టాలి అంటే జగ్గంపేట నుంచి వేరే కుటుంబం వచ్చారు, అది వేరే సంగతి. కొంతమంది ప్రార్థనలో ఉండరు, వాక్యం వినరు. వాక్యం కదా బాగు చేసేది. కొన్ని మీటింగ్లకు వెళ్తున్నా 7:30, 8 వెళ్ళి కూర్చుంటాను అక్కడ. కొంతమంది వస్తారు, పాస్టర్ చిన్న ప్రార్థన చేస్తూ వెళ్తాం. ఛార్జీలు పెట్టుకొచ్చింది ఎందుకు ఇక్కడికి? ప్రార్థన చేయించుకెళ్దామని. ప్రార్థన, వాక్యం వినరా? వాక్యంతో సహవాసం చేసిన తర్వాత కదా ప్రార్థన. వాక్యం ఏముందిలేండి, అందరూ చెప్తూ ఉంటారుగా. వెంటనే నేనంట, ప్రార్థన కూడా అందరూ చేస్తూ ఉన్నారుగా, ఆ క్యాసెట్లు అమ్మేవాడి దగ్గర చేయించుకొని వెళ్ళు. వాక్యం ఏముందండి, అందరు చెప్తున్నారుగా అంటే దాని అర్థం ఏంటి? వాక్యంతో సహవాసం చేయాలి మొదట, ఆ తర్వాత మీరు ఏది అడిగినా ఆయన మీకు ఇస్తాడు. ఇంకో మాట చదువుతాం, 10వ వాక్యం. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని, నేను నా అంతటోడినే నా తండ్రితో సహవాసం కలిగి ఉంటే, నేను నా అంతటి వాడినే నేను నా తండ్రితో సహవాసం కలిగి ఉంటే మీరెంతరా? మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమయందు నిలిచుండండి, దెన్ మీ సంతోషం పరిపూర్ణమగునుగాక. హల్లెలూయా. మీకు ఏది ఇష్టమో అది ఆయన అనుగ్రహించాలంటే మీరు ఆయనతో సహవాసం చేయాలి. నేను నా తండ్రి ఆజ్ఞని గైకొని ఆయన ప్రేమలో ఎలాగూ నిలిచి ఉన్నానో సహవాసంలో, మీరు కూడా నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమలో నిలిచి ఉండండి, మీ సంతోషం పరిపూర్ణమగునుగాక. ప్రియులారా, మన దైనందిన జీవితంలో ఐక్యతకి ప్రాధాన్యత ఇవ్వక, సహవాసానికి విలువ ఇవ్వక, ఒంటరిగా నేను, మా కుటుంబం, నేను నా బతుకు నాది అనుకుంటుంటే కుదరదు. సహవాసం, పౌలు అంటారు కదా, కొందరైతే సహవాసముగా కూడుకొనుట మానేస్తున్నారు, కొందరైతే సహవాసముగా కూడుకొనుట మానేస్తున్నారు. మీరైతే సహవాసానికి విలువ ఇవ్వండి, సహవాసాన్ని గణపరచండి, సహవాసానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వండి, సహవాసంలో కలిసి ఉండండి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి,
ప్రతిదీ నేను మీకు ఇస్తాను, మీ సంతోషం పరిపూర్ణంగా మార్చబడునుగాక. మనం దేవునితో గడపకుండా కేవలం అవసరాల కోసం, అక్కర్ల కోసం మాత్రమే ఆయనతో పావు గంట గడిపి వెళ్ళిపోతే ప్రభు కార్యాలు చేయరు. పొరపాటున ఐక్యతకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. 40వ వాక్యం, అదే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12:40. ఇక్కడ గాడిదల మీద, ఒంటెల మీద, కంచర గాడిదల మీద, ఎద్దుల మీద ఆహార వస్తువులు, పిండి వంటకాలు, అంజూరు పాడలు, ఎండు ద్రాక్ష గెలలు, ద్రాక్ష రసము, నూనె, గొర్రెలను, పశువులను విస్తారముగా సభాపూర్వకంగా సహవాస కూడికలకి ఏవి తక్కువ కాకుండా మీకు తోచినవి, మీకు దేవుడు ప్రేరేపించినవి, అది కానుక రూపమే కానీ, నూనె రూపమే కానీ, కొంతమంది పిండి వంటలు తెచ్చారు, కొంతమంది కారం తెచ్చారు, కొంతమంది పచ్చళ్ళు తెచ్చారు, కొంతమంది సంత వచ్చారు. అన్నీ సభాపూర్వకంగా దేవుని పేరట మీకు కృతజ్ఞత చెప్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూడికలు జరిగేటప్పుడు గుండె మీద చేయబెట్టుకోండి, పెట్టండి, తిట్టం లేచి పెట్టండి. సహవాస కూడికలు జరుగుతున్నప్పుడు 3 రోజులు సహవాస కూడికలు ఏర్పాటు చేస్తే మీ వంతు మీరు ఏమన్నా కానుక సేవకులు కూడా పెట్టుకోండిరా. ఏం మీ మనసాక్షి లేదా? పెట్టండి. సహవాస కూడికలు జరుగుతూ ఉంటే ఏమాత్రం మీరు సహకరించారు చెప్పండి. పాస్టర్ గారికి స్విట్జర్లాండ్ బ్యాంక్ వాళ్ళతో లావాదేవీలు ఉన్నట్టున్నాయి కదా. తీండి, ఇంకెందుకులే తీండి. సహవాస కూడికలకి ఈ దావీదు వాడు సంతోషం కలిగి ఉంది కనుక, ఇప్పుడు మన సహవాస కూడికలకి విశాఖపట్నం నుంచి, విజయనగరం నుంచి వస్తాయా? మళ్ళీ చదవండి 40వ వాక్యం. ఇశ్రాయేలీయులకు సంతోషము కలిగి ఉండెను గనుక ఇశ్శాఖారు, జెబులూను, నఫ్తాలి అనువారు దగ్గర సంఘస్థులు ఉన్నారే. 4-5 సంఘాలు ఉన్నాయి అక్కడ. ఏది? ఎవడాడు? ధవళేశ్వరం, బొబ్బర్లంక, కొవ్వూరు అయి కాదు నేను చెప్పింది. ఇక్కడ ఇశ్శాఖారు, జెబులూను, నఫ్తాలి దగ్గర పొలిమేరలో ఉన్నవాళ్ళు ఉన్నారే. వాళ్ళందరట చెప్పండి, వాళ్ళందరట గాడిదల మీద, ఒంటెల మీద, టాటా ఏసుల మీద, ఐషర్ వ్యాన్ల మీద, అంటే అప్డేట్గా చెప్తున్నా, ఏం తెచ్చారంట? ఏమంటే ఎవరు తెచ్చితే మాకేంటి, తేకపోతే మాకేంటారు, మేము వస్తేగా అసలు. అదేగా మీ వర్షన్, అది మీ అప్డేట్, అది మేము వస్తే కదా. ఇసమంతైన రోషం ఉండాలి. నీ వాక్యము దొరికిన తోడనే నేను దాన్ని భుజించిన. వాళ్ళందరట వాళ్ళ రాజుతో కూర్చొని 3 రోజుల పాటు దావీదుతో కలిసి ఫెలోషిప్లో ఉండి 3 రోజుల పాటు చక్కగా భోంచేశారట. అంతేకాదట, వాళ్ళు వచ్చేటప్పుడు విస్తారమైన సంపదలు అక్కడికి. ఎందుకు? సంతోషం, హృదయ ఆనందం. నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, ఎవరైతే ఐక్యతలో నిలిచి ఉంటారో, ఎవరైతే సహవాసం కోసం, సహోదర ప్రేమ కోసం, ఆత్మ కలిగించు ఐక్యతకి ప్రాణం పెడతారో, వాళ్ళకి ఏది ఇష్టమో అది అడిగితే నా ప్రభు ఇస్తారు. మీ సంతోషం పరిపూర్ణంగా మారుస్తాడు ఆయన. ఆమేన్. సెకండ్ పాయింట్, ప్రాస్పెరిటీ అండ్ లాంజివిటీ. ప్రాస్పెరిటీ అండ్ లాంజివిటీ.
ఓ ప్రక్కన అభివృద్ధి, మరో ప్రక్కన దీర్ఘాయువు. ఓ ప్రక్కన అభివృద్ధి, మరో ప్రక్కన దీర్ఘాయువు, లాంజివిటీ. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 15-16. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 15-16. ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, నోట్ చేయండి, ఏలియా ఆమెయు అంటే సారెఫత్ విధవరాలను ఆమె ఇంట, అంటే ఆ ఇంట్లో ఉండేది తల్లి కొడుకులేనా, ఇంకా కుటుంబ సభ్యులు ఉన్నారా? 12వ వాక్యం చదవండి. 12వ వాక్యం. ఏలియా గారు అండ్ బాటర్ గారు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండె, బుడిలో కొంచెము నూనె నా యొద్ద ఉన్నవే గాని అప్పమొక్కటైనా లేదు. మేము అంటే నేను మా అబ్బాయి, మేము చావక ముందు నేను ఇంటికి వెళ్ళి వాటిని నాకును నా బిడ్డకి, అంటే ఇక్కడ 2 persons ఓన్లీ, సారెఫత్ విధవరాలు వాళ్ళ కొడుకు. 12వ వాక్యంలో నేను మా అబ్బాయి ఎప్పుడైతే ఆ ఇంట్లో ఆశీర్వాదం ప్రారంభించబడిందో, ఇంటి పేరటోళ్ళు బంధువులు వాళ్ళందరూ వచ్చి రాబంధుల్లా వచ్చి పడ్డారు. అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె వేస్ట్ అవ్వలేదు. In English, బుడ్డిలో ఉన్న నూనె వేస్ట్ అవ్వలేదు, తక్కువ కాలేదు కాదు, వేస్ట్ అవ్వలేదట. నూనెలు తగ్గించండి, కొంచెం నూనెలు తగ్గించండి. ఆ మధ్య ఒకసారి నేను కోనసీమ వెళితే ఏం కూర అమ్మా అన్న, చేపల కూర అన్న. ఆ చేపలు అంత క్రితం సముద్రంలో తిరుగుతూ ఉండేవి, ఇప్పుడు నూనెలో ఈత కొడుతున్నాయి. చేపల గ్రేవ్ లేదు అందులో, ఫుల్గా నూనె పెట్టి. ఏంటమ్మా ఇది నూనెలో ఉన్నాయంటే, ఈ పాస్టర్ గారు ఇది ఒలివ్ నూనె. అయితే మాత్రం అంత క్రితం సముద్రంలో ఈత ఆడుతున్నాయి చేపలు, ఇప్పుడు ఒలివ్ నూనెలో వేస్ట్ కదా నూనె. అందుకు కదా డాక్టర్లు చెప్పారు నూనె తగ్గించండో, నూనె గీని ఏమి లేకుండా పులకాలు తినమని. అందుకు కదా నూనె వేస్ట్ కాలేదంట, తొట్టిలో పిండే తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె వేస్ట్ కాలేదు. వాళ్ళు అతడును ఆమెయు ఆమె ఇంటి వారందరూ భోంచేస్తూనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 3.5 years, 3.5 సంవత్సరం ప్రాస్పెరిటీ అండ్ లాంజివిటీ, దీర్ఘాయు. మొన్నటి రోజున ఆవిడ చెప్పిన మాట ఏమిటి? నేను మా అబ్బాయి ఈరోజు తిని, చెప్పండి, ఈరోజు తిని రేపు చచ్చిపోతాం, చావక మునుపు. పిల్లరా, నేను దీని గురించి రాసుకున్న మాట ఏంటంటే, వాళ్ళు భోంచేసినప్పుడు దేవుని బిడ్డలకి దరిద్రత రావడానికి కారణం ఏంటి? ఆర్థికంగా చితికిపోవడానికి కారణం ఏంటి? లేనిపోని సమస్యల్లో చిక్కుబడిపోవడానికి కారణం ఏంటి? తిని తినక, చాలక, వాక్యమేమో సింహపు పిల్లలైన ఆకలితో లేమితో ఉంటాయేమో కానీ ఆయనను ఆశ్రయించిన వారికి ఏ కొదువ, ఏ మేలు. సమస్య ఎక్కడ? తేడా ఎక్కడొచ్చింది?
నేను అందుకే చెప్తున్నాను, దేవుని బిడ్డలకి అభివృద్ధిని ఇస్తాడు దేవుడు. ఒకప్పుడు తల్లి కొడుకు చెప్పిన మాట ఈరోజు రేపు చచ్చిపోతామని, 4 రోజుల తర్వాత వాళ్ళ ఇంటి పేరట వాళ్ళందరూ 10 మంది వచ్చి తిష్టేసుకు తింటున్నారు అంటే 10 మందికి పెట్టగలిగే వైభవం ఎక్కడి నుంచి వచ్చింది? మీకు చెప్తా. మన ప్రార్థనకు వచ్చే 2-3 ఆటో డ్రైవర్లు నేను వచ్చిన ప్రారంభ దినాల్లో జరిగిన సంగతి చెప్తున్నా. 2-3 ఆటో డ్రైవర్లు, వాళ్ళకి తెలిసిన 2-3 ఆటో డ్రైవర్లు తీసుకొచ్చి, పాస్టర్ గారు మేమందరం ఒకే స్టాండ్లో ఉంటాం. ఆశ్చర్యం ఏంటో తెలియట్లేదు, వీళ్ళు కనీసం 3-4 నెలలు ఫైనాన్స్ సంబంధించిన దాన్ని ఏమంటారు, నెల కడతారు, ఏమంటారు, కంతుల నెల కట్టేదాన్ని ఏమంటారు, వాయిదాలు, తెలుగులో వాయిదాలు. మన వాళ్ళు తెలుగులో చెప్పరు కదా. సరే, అది కట్టట్లేదు, మేము అందరం ఒకేసారి తీసుకున్నాం, అది అర్థం కావట్లేదు పాస్టర్ గారు. మేము చెప్పాం, మా పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాము, మా పాస్టర్ గారు చెప్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఒకప్పుడు మేము కూడా మనం అందరం ఒకే స్టాండ్లో ఉన్నవాళ్ళం కదా, ఒకప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా దీవించబడ్డాం చూస్తున్నారు కదా మీరంటే, అదే ఎలాగరా, అదే మాకు తెలియలేదు, మా పాస్టర్ గారి దగ్గరికి రమ్మని లాత్తుకొచ్చారు. వీళ్ళు చెప్పి సావలేక వీళ్ళకి తెలియక నా దగ్గరికి తీసుకొచ్చారు. చెప్తే పాస్టర్ గారు ఇది పరిస్థితి, మేము 6-7 ఒకే స్టాండ్లో ఉండేవాళ్ళమే, ఒకప్పుడు మేము అందరం ఇట్లాగే దరిద్ర బతికేవాళ్ళమే, మరి ప్రార్థనకు వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు అంటే వాళ్ళు అడిగారంట, అంటే పాస్టర్ గారు ఏమన్నా లోన్ ఇస్తుంటాడా, పాస్టర్ గారు ఏమన్నా అప్పిస్తుంటాడా, పావుల వడ్డీకి రే మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, పావుల వడ్డీలని తీసిన సంగతి తెలియదా మీకు, రూపాయి వడ్డీ పెట్టలా. పాపం ఆటో వాళ్ళు అడిగారంట, ఏంట్రా ప్రార్థనలో దిగితే ఎట్లా అద్భుతం జరుగుతుంది, మా పాస్టర్ గారు చెప్తారు రారా. వీళ్ళు చెప్పలేక నా దగ్గరికి లాక్కొచ్చారు. పాస్టర్ గారు అది ఎలా జరుగుద్ది వీళ్ళకి చెప్పండి అన్నాడు. సరే నేను అడిగే, బాబు ఏమైందంటే, అదేనండి మేము అందరం ఒకే స్టాండ్లో ఉంటాం, మాకేమో ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, వీళ్ళేమో బాగానే ఉంటున్నారు, మేమందరం ఒకప్పుడు ఇట్లాగే ఉండేవాళ్ళు, మరి వీళ్ళు అభివృద్ధి చెందారు, ఆశీర్వదించబడ్డారు, మాకు ఇలా అయిందో తెలియట్లేదు, ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందని. ప్రార్థన చేస్తే అద్భుతం ఏం జరగదు, మీ పద్ధతులు మార్చుకుంటే అద్భుతం జరుగుతుంది. ప్రార్థన ఏం చేస్తాను, ప్రభు వీళ్ళ దరిద్రత పోగొట్టేస్తాడా, పద్ధతులు మార్చుకోవాలి. ఏంటి సార్ అది? వీళ్ళ 3 ఈ కుటుంబాలు దీవించబడ్డానికి కారణం ఏంటో తెలుసా మీకు? చెప్తాను వినండి. ఒకప్పుడు వీళ్ళు కూడా లోకంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు. 2, ఒకప్పుడు ఏదైనా తినాలి తాగాలి అనుకున్నప్పుడు స్టాండ్లో ఉన్న 10 మందిని, బావా, గురు, బాయో, మాయా, రే బావరిదే, గురుగారు రండి వెళ్దాం, టీ తాగుతారండి అని ఒకప్పుడు ఊరంతా కాఫీలు, టీలు, టిఫిన్లు పెట్టి అత్త సొత్తు అల్లుడు దానం అన్నట్లు సంపాదించిందేమో 100 రూపాయలు, ఖర్చు పెట్టేదేమో 300 లాగా తగలేశారు వీళ్ళు కూడా. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఒకప్పుడు ప్రభువులోకి రాకమునుపు సినిమాలకు ఖర్చు పెట్టేవాళ్ళు, ఒకప్పుడు ప్రభువులోకి రాకమునుపు దుబారాగా ఖర్చు పెట్టేవాళ్ళు, ఒకప్పుడు ప్రభువులోకి రాకమునుపు ఇష్టం వచ్చినట్టు తిని తాగి వచ్చిన డబ్బు వచ్చినట్లు డాక్టర్లకి హాస్పిటల్కి తగలేస్తూ వచ్చే రోగాలు తెచ్చుకొని. మీరందరూ ఒకే స్టాండ్లో ఉన్నారు, ఒకే విధంగా ఆటోలు తోలుకుంటున్నారు. వీళ్ళు అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటంటే, మొదట ఫస్ట్ పాయింట్, వీళ్ళు నెలకి లేకపోతే వారానికి 5,000 రూపాయలు సంపాదిస్తే 5,000లో మొట్టమొదట 500 రూపాయలు దశంభాగం తీసుకొచ్చి మందిరంలో ఇచ్చేస్తారు. మీరు ఇస్తున్నారా? మాకు తెలియదండి, క్రిస్టియన్సేగా. మేము క్రిస్టియన్స్ పెద్ద చర్చికి వెళ్తాం. ఆ తల్లి అంటది, ఏలియా, నేను మా అబ్బాయి, నేను నా కుమారుడు ఈరోజు తిని రేపు చచ్చిపోతాం,
ఏలియా ఏమన్నారు? చచ్చినా పర్వాలే, మొదటి రొట్టె నాకు తీసుకొచ్చి, మొదటి అప్పం దేవుని మందిరానికి తీసుకొచ్చి అక్కడ. ఆత్మీయుల కుటుంబాలు దరిద్రతలోకి దిగజారిపోవడానికి ప్రాథమిక కారణం దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా మీరు నమ్మకంగా లేకపోవడం. ఎంత కరాఖండిగా చెప్తున్నారు ఏలియా, మీరు చచ్చినా పర్లేదు, మొదటి అప్పం తీసుకొచ్చి నాకు ఇవ్వు సేవకుడికి. కొన్ని సందర్భాల్లో సేవకులు కొంచెం కఠినంగా, నేను మొన్న ఐ థింక్ బల్లారాధన రోజా, ప్రభు బల్లారాధన రోజు ఎప్పుడో కొంచెం కఠినంగా మాట్లాడాను దశంభాగాన్ని గురించి. నేను మీకు ఫలాన్ని అనుభవిస్తారనే చోట నిజమే ఆ రోజున ఒక తల్లి గురించి కూడా చెప్పాను. నిజమే, దేవుని ఎడల ఎప్పుడైతే మనం యథార్థవంతులమై నమ్మకస్తులమై ఉంటామో అప్పుడే దేవుడు అభివృద్ధి చేస్తాడు. 10 మందికి పెట్టగలిగేటట్లు. నేను మా అబ్బాయి ఈరోజు చచ్చిపోతాం అన్నారు. 2 రోజుల తర్వాత 10 మంది ఉన్నారు వాళ్ళ ఇంట్లో. 3.5 సంవత్సరాలు పోషించింది 10 మంది నా తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా సాధ్యం? మొదటిది ఇదిగో, ఈ 3 ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో చేసేది ఏమిటో తెలుసా? వాళ్ళు రోజుకి ఎంత సంపాదించినా, వారానికి ఎంత సంపాదించిన దానిలో నమ్మకంగా దశంభాగం తీసి దేవుని మందిరానికి ఇస్తారు. 1. 2, ఇంతకుముందు మీరందరు కలిసి ఉన్నప్పుడు నెలకి 500, 600, 700, 800 రూపాయలు సినిమాలకు తగలేసేవాళ్ళు. ప్రభువులోకి వచ్చిన తర్వాత సినిమాలు మానేశారు కదా. మానేసినట్టేనా? ఆ మానేసిన డబ్బులు అభివృద్ధేగా. ఇంతకుముందు సంపాదించిన 100 రూపాయలతో 100 రూపాయలు టీలు సిగరెట్లు తాగి అలా అవగొట్టేసేవాళ్ళు. టిఫిన్లు ఎందుకు? నేను అంటాను, మీ తోటి వాళ్ళకి టీ ఇప్పించద్దని నేను చెప్పట్లా, టిఫిన్ ఇప్పించద్దని చెప్పట్లా. కొంచెం జ్ఞానయుక్తంగా 10 మంది ఉన్నప్పుడు టిఫిన్ చేద్దాం అనుకున్నా, ఎవడో ఒక్కడో ఇద్దరు ఉంటాడు చూడండి, అప్పుడు రండి టిఫిన్ చేద్దామని వెళ్ళండి. 10 మంది ఉన్నప్పుడు వెళ్ళారనుకోండి, ఆస్తులు అమ్ముకోవాలి. ఇదే జ్ఞానం. 2, 3 ఉన్నారనుకో, గబుక్కుని వెళ్ళిపోయి, అది కూడా 2 ఇడ్లీ 1 గారి అంతే. తిట్టంగా 12 ఇడ్లీ సాంబార్ తాగడం కాదు, బకెట్లు దరిద్రం కాకపోతే. ఏదో అంటారు చూడండి, మొహమాటానికి. ఒకప్పుడు వీళ్ళు కూడా ఇట్లా తగలేశారండి. ప్రభువులోకి రాకమునుపు సినిమాలకు వెళ్ళేవాళ్ళు. నెల మొత్తం సినిమాలు చూస్తే 1000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు అది ఆదానే కదా. ఇంతకుముందు సిగరెట్లు విచ్చలవిడిగా తిరిగేటప్పుడు లేనిపోలు జబ్బులు వచ్చి హాస్పిటల్కి 1000 రూపాయలు తగలేసేవాళ్ళు. ఇప్పుడు అది మిగిలినట్టే కదా. ఒకప్పుడు ప్రభువులోకి రాకమునుపు ఎవరికి పడితే వాళ్ళకి ఏది పడితే అది దంబోలదారు చేసి, ఇప్పుడు అవన్నీ మానేసి శుభ్రంగా ఇంట్లో తినేసి వస్తున్నారు. పర్లే, సమాజంలో వాడికి పెడితే అంత, వీడికి పెడితే అంత, మనకు అక్కర్లే, మన కుటుంబం బాగుపడితే చాలు. ఇప్పుడు ఇవన్నీ ఆదా అయిపోయాయి సరే కదా. ఇది ప్రాస్పరిటీ కాదంటారా? నిజమే, అభివృద్ధి. నా దేవుని ప్రియులారా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారందరూ ఇంచుమించు 10 మంది. 10 మందికి పెట్టగలిగే వైభవం ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవునికి ప్రాథమికంగా దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇచ్చేసి, ఆ తర్వాత ఇంత క్రితం ఇష్టం వచ్చినట్లుగా ఏది పడితే చేస్తూ వచ్చారు. అనవసరమైన ఆహారము కాని దానికోసం. ఇప్పుడైతే నీట్గా దేనికి దాని బడ్జెట్ ప్రకారం చేసి చక్కగా చేస్తున్నారు కనుక అవన్నీ అలా మిగిలినప్పుడు ఇది అభివృద్ధే కదా. 2, 3.5 సంవత్సరం వాళ్ళు చచ్చిపోదాం అనుకున్నారు తల్లి కొడుకులు, కానీ 3.5 సంవత్సరాలు పోషింపబడ్డారు. దేవుని వాక్యం మనల్ని దీర్ఘాయువు చేత నింపుతుంది. మూడో మాట నేను ఇక్కడ మాట రాసుకున్నాను, చెప్పాలి అనిపిస్తుంది. లోకంలో అయితే ఎక్కువగా తింటే తొందరగా చెప్పండి ఎక్కువగా తింటే తొందరగా పోతారు. అందుకనే కొంతమంది లైట్గా తింటారు. ఏం తిన్నారు? సగం చపాతి. అవునా? ఎక్కువ తింటే తొందరగా పోతారంట. భౌతికంగా
భౌతికంగా ఎక్కువగా తిన్నామంటే త్వరగా చచ్చిపోతాం. ఆధ్యాత్మికంగా ఎంతగా దేవుని వాక్యాన్ని తింటామో అంతగా జీవిస్తూనే ఉంటాం. ఆమేన్. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆకువాడక, ఎవర్ గ్రీన్ అండ్ ఫ్రెష్, హ్యాండ్సమ్ అండ్ హెల్దీ లైఫ్. మూడో మాట పీస్, సమాధానం. 1 ఫెలోషిప్, 2 ప్రాస్పెరిటీ అండ్ లాంజివిటీ, 3 పీస్. ఆదికాండం 26, 30, 31. ఆదికాండం 26, 30, 31. అతడు వారికి విందు చేయగా వాళ్ళు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు అసలు వచ్చిన వాళ్ళు ఎవరు? బద్ధ శత్రువులు. వచ్చిన వాళ్ళు ఎవరు? ఇస్సాకుకి నిలకడగా నిలబడినివ్వకుండా, కుదురుగా కూర్చొనివ్వకుండా, కంటి మీద నిద్ర లేకుండా, ఒంట్లో ఆరోగ్యం లేకుండా తరిమి కొట్టినోళ్ళు. ఇస్సాకుని ఏ వ్యాపారం చేయనీయకుండా, ఏ వ్యవసాయం చేయనీయకుండా, ఇంటిని ఒక చోట ఉండనివ్వకుండా తరిమి కొట్టిన బద్ధ శత్రువులు ఫిలిస్తీన్ల రాజు, గెరారు రాజు, బేర్షెబా అండ్ రెహబోత్. ఒక రాజు కాదు, ఎంతమంది బద్ధ శత్రువులో. నిలకడగా నిలబడినిచ్చారా? పని చేయించుకొనిచ్చారా? వ్యాపారాన్ని చేయనిచ్చారా? వ్యవసాయాన్ని చేయనిచ్చారా? భయంకరమైన ఆటంకాలు. ఒక్క మాటలో చెప్పాలంటే, మిమ్మల్ని కుదురుగా భక్తి చేయనిస్తున్నారా? మాన్యత కలిగిన భక్తిని చేయనిస్తున్నారా? సంతోషకరమైన భక్తిని చేయనిస్తున్నారా? వ్యాపారం చేయనిస్తున్నారా? చదువుకొనిస్తున్నారా? ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు శత్రువులు. దేవుని పని చేయనీయకపోతే వాడు శత్రువే. మీ వ్యాపారాలు మిమ్మల్ని చేయనీయకపోతే వాడు శత్రువే. మిమ్మల్ని కుదురుగా చదువుకోనికుండా సినిమా పాటలు పెట్టేశారనుకోండి, ఆ పిల్ల శత్రువే. ఏ పిల్ల? క్లాస్మేట్, రూమ్మేట్, ఎవరైనా సరే. మీరు చదువుకుంటున్నారనుకోండి, ఏదో ఒకటి హడావుడి చేస్తూ శత్రువే. మీరు వ్యాపారం చేస్తుంటే చేయనీయకపోతే శత్రువే. ఆటంకపరిస్తే శత్రువే. కమ్మకు సేవ చేద్దామని వెళ్ళాడు, ఎవరు? చేత రాసుకుంటా ఏడు రావుడు వెలుగో చేత రాసుకుంటూ వెళ్ళాడు, చేయనిచ్చారా? శత్రువే. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనల్ని ఆటంకపరిస్తే వాళ్ళు శత్రువులే. తరిమి ఒక చోట 2 చోట్ల తన మానాన్ని తను వేసిన ప్రతి విత్తనాన్ని కష్టపడ్డాడు, కన్నీటితో పిడికిన విత్తనాలు విత్తుకుంటున్నాడు, సంతోషగానాలతో పనులు కోసుకుంటున్నాడు, తన మానాన్ని తను సేవ చేసుకుంటుంటే తరిమేయాలి అక్కడి నుంచి, లేపేయాలి అక్కడి నుంచి, తోసేయాలి అక్కడి నుంచి. చూశాడు దేవుడు. శత్రువులందరికీ స్క్రూ తిప్పాడు, ట్యూన్ చేశాడు. చాలా ఆశ్చర్యం. వాస్తవంగా యేసయ్య ఏమన్నారంటే, యేసయ్య సమాధాన పడడానికి యేసయ్య చెప్పిన 2 ఆప్షన్స్ చెప్తాను. 1, బలిపీఠం దగ్గర నీవు బలర్పించటానికి వచ్చినప్పుడు నీ సహోదరుని మీద ఏదైనా ద్వేషం ఉన్నట్లు నీకు తెలిస్తే అర్పణ అక్కడ పెట్టి ప్రక్కన పెట్టి మొదట అర్థం వెళ్ళి సమాధానపడి అప్పుడు రా, అప్పుడు అర్పణ అర్పించు. నువ్వే వెళ్ళాలి, సమాధాన పడడానికి నువ్వే వెళ్ళాలి. ఆప్షన్ నెంబర్ 2, కోటకుమ్మం నుంచి రాజరాజ నరేంద్రుడు నీ మీద యుద్ధానికి వస్తున్నాడు.
నువ్వేమో ఈ ఆజాద్ చౌక్లో ఉన్నావు, నీ దగ్గరేమో 10,000 మంది ఉన్నారు, రాజరాజ నరేంద్రుడి దగ్గర 20,000 మంది ఉన్నారు. నువ్వేం శాతగానోడివి, అసమర్థుడివి, దద్దమ్మవి, శాతగానోడివి. ఏం చేయాలి? నువ్వు బలహీనుడు గనక, శాతగానోడు గనక, సైన్యం లేదు గనక నువ్వే వెళ్ళి శ్యామలా సెంటర్కి వెళ్ళి, ఇటు శ్యామలా సెంటర్ ఇటు నువ్వే శ్యామలా సెంటర్కి వెళ్ళి సమాధానం పడాలి. అటు ఎందుకు? నువ్వు బలహీనుడివి, నువ్వే వెళ్ళాలి. బలి అర్పించడానికి వచ్చావా? నీ సహోదరుని మీద ఏదైనా ద్వేషం ఉందా? రేయ్ అప్పలనాయుడు రారా నేను జాంపేటలో ఉన్నాను రా, సమాధానం పడతావు రా అనకూడదు. నువ్వే వెళ్ళాలి. అప్పలనాయుడు శ్రీకాకుళంలో నువ్వే వెళ్ళాలి అక్కడ సిక్కులకి. రాజనరేంద్రుడు వస్తే నువ్వే వెళ్ళాలి శ్యామలా సెంటర్కి. నువ్వు బలహీనుడివి. ఈ 2 ఆప్షన్స్. ఇది కొత్త ఆప్షను. ఇక మనం వెళ్ళాల్సిన అక్కర్లే. ఆ ముఠా మొత్తాన్ని చుట్టుపట్టు లాక్కొస్తాడు యేసయ్య మీ దగ్గరికి. చప్పట్లు కొట్టచ్చుగా. ఆ ముఠా మొత్తాన్ని చుట్టుపట్టు లాక్కొస్తాడు యేసు ప్రభు మీ దగ్గరికి. అప్పుడు మీరేమనాలి? నీకు నాశనం అయిపోయిన దుమ్మెత్తి పోయకూడదు. రా కూర్చో. 2 మటన్ బిర్యానీ, 3 చికెన్ బిర్యానీ, ఫ్రాన్స్ ఫ్రై పట్టడం. ఆ శత్రువులకు మనం ఏం చేయాలి? అన్నంలో విషయం పెట్టాలా? ఏం చేయాలి? మటన్ బిర్యానీ పోయింది. పెంట మనుషులు, వాళ్ళతో ఎందుకు మనకు అనవసరంగా? వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి? శత్రువు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, చెప్పండి, ఆ డైలాగులు తెలుసుగా మీకు. ఆడకూతురు మన ఇంటికి వచ్చినప్పుడు ఆడకూతురుతో ఏం రాజకీయాలు రా? అవునా కాదు? చెప్పరా? శత్రువు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతో ఏం రాజకీయాలు రా? పోతే ఖర్చు అయిన పర్వాలేదు, 1000 రూపాయలు ఖర్చు అయిన పర్వాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళందరూ వస్తే మొదట కొంచెం రేజ్ అయ్యాడు ఇస్సాకు. కొంచెం ఎందుకు వచ్చారు మీరందరూ పగబట్టి కదా నన్ను ఎల్లగొట్టింది, ఎందుకు వచ్చారు మీరందరూ? ఆ తర్వాత వాళ్ళ దగ్గర రెస్పాన్స్ చూసి వెంటనే ఓకే విందు చేశాడట. సామెతల్లో ఒక మాట ఉంటుంది, శత్రువు మీ ఇంటికి వచ్చినప్పుడు వాడికి వేడివేడిగా అన్నం పెట్టామనుకో, ఏమనుంది? వాడి నెత్తి మీద నిప్పులు పోసినట్టు అంట. డైరెక్ట్గా నిప్పులు పోయమాకండి, ఏడిగా అన్నం పెట్టండి. ఆ నెత్తి మీద నిప్పులు పోసినట్టు. శత్రువు మన దగ్గరకు మనం వెళ్ళకూడదు. పలానా వ్యక్తి మనకు శత్రువు అనుకున్నప్పుడు మనమే కావాలని వెళ్ళి బెదరో ఏలేశ్వరం భాష గారు భోజనానికి రాకపోయావా, మోగోని మాంసం చేస్తాను, నీకు నాకేంట్రా అంటాడు. ఎందుకంటే కుక్క. ఇప్పుడు ఆయన కాదండి, ఇప్పుడు మనకు శత్రుత్వం ఉన్నప్పుడు మనమే కావాలని కలుపుకొని మాట్లాడేమంటే అది వాడికి మనం బలహీనం అయిపోతాం వాడి దృష్టికి. అవునా కాదా? సో శత్రుత్వం ఉందా? ప్రార్థన చేద్దాం. ప్రభువే ఆ వ్యక్తి మనసులో కనికరం కలిగి దగ్గరకు వచ్చాడనుకో, ఆడే మన దగ్గరకు వచ్చాడనుకో, పలకరిద్దాం. బ్రదర్ ప్రేలా రెండు భోజనం చేద్దాం రండి, కనుక కూర్చోబెట్టి భోజనం పెట్టి ఒక ఆర్ట్రోస్ డ్రింక్ ఇవ్వండి, దెబ్బకి ఆడు అవుట్. అంతే. ఏసు రావోలా నిప్పులు పోసినట్టే. మనం ఇచ్చిందేమో కూల్ డ్రింకు, వాడిని ఎత్తి మీద పోసిందేమో యాసిడ్. దేవునికి మహిమ కలుగును గాక. 1 ఫెలోషిప్, 2 ప్రాస్పెరిటీ, 3 పీస్. మిమ్మల్ని ఎవరైతే ఆటంకపరుస్తున్నారో, ఏ పరిస్థితులు అయితే మిమ్మల్ని ఆటంకపరుస్తున్నారో, మీ మానాన మీరు భక్తి చేస్తుంటే ఎవరైతే దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారో, దేవుడు మిమ్మల్ని ఒక చోట పెడితే ఇక్కడ కాదు పోబో, గెరారు కాదు వెళ్ళు, రెహబోతు కాదు వెళ్ళు, బేర్ష్వా కాదు వెళ్ళు అని విసిగిస్తున్నారు కదా. ప్రార్థన చేద్దాం. ఈ ముఠా, ఈ గ్యాంగ్ మొత్తాన్ని దేవుడు జుట్టుపట్ల కూర్చోబెడతాడు. పెట్టడమే పోతే దమ్ బిర్యానీ వేస్తున్నావు. అంతగా మీకు దమ్ బిర్యానీ చేయడం జాగ్రత్త కాకపోతే శ్రీకన్య హోటల్లో తీసుకెళ్ళాలి, లేకపోతే స్టార్ పెట్టండి వేస్తున్నావు. 4వ మాట అన్సెల్ఫిష్, నిస్వార్థపరులు.
హల్లెలూయా. చదువు రాజుల 2వ గ్రంథం 7-8. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యం. అన్నపానములు భోంచేసి వెండి బంగారాలని బట్టలు ఎత్తుకులు దాచిపెట్టి మరలా వచ్చి మరలా దాచిపెట్టి మరలా సొమ్మెత్తుకెళ్ళి మరలా భోంచేసి రాత్రంతా ఇదే పని మీద ఉన్నారండి. రాత్రంతా తినడం, బిర్యానీ తినడం, ఐస్ క్రీమ్ తినడం, డబ్బెత్తుకెళ్ళి దాచిపెట్టి రావడం, దోసకాయ పచ్చడి తినడం, శారదం తినడం, పిండాకుడు కాదు, పులిహోర తినడం, దద్దోజనం తినడం, పాసిమోహాలు వేసుకొని ఈ 2 నెలలు రేపు 21 దాటాక ఎన్ని పెళ్ళిళ్ళు. యేసు ప్రభు లెగుస్తాడు. ఇక ఏప్రిల్ 10 రోజులు, మే నెల 30 రోజులు, మొత్తం 40 రోజులు. ఈ 40 రోజుల్లో 75 పెళ్ళిళ్ళు చేయాలి నేను. ఈరోజు తాడేపల్లిగూడెం ఆరాధనకి వెళ్ళా అన్నా, ఒక 5 డేట్లు కావాలన్నా అన్నాడు. అవునా, 5 డేట్లు ఏంటి, 5 రోజులు పెడతావా ఏంటి మహాసభలు అన్న ఎలీషా అని. కాదన్నా, 5 పెళ్ళిళ్ళు చేయాలి. మరి నేను సేవ చేసేది పెళ్ళిళ్ళు చేసేదిరా. రాత్రుల్లో ఏమో డేట్లు ఇచ్చేస్తున్నాను. 5 పెళ్ళిళ్ళు అంటే మీకు ఇక్కడ పెళ్లి చేసి అనంతపురం ఎక్కడ వెళ్ళేది, మరి ఇక్కడ పెళ్లి చేసి అనకాపల్లి ఎక్కడ వెళ్ళేది, ఇక్కడ పెళ్లి చేసి కర్నూలు ఎక్కడ వెళ్ళేది, తాడేపల్లిగూడెంలో పెళ్లి చేసి నెల్లూరు ఎక్కడ వెళ్ళేది, తాడేపల్లిగూడెంలో పెళ్లి చేసి చిత్తూరు ఎక్కడికి వెళ్ళేదిరా. 5 డేట్లు కావాలన్నా. సరే, నీ వేసవకాలంకి పెళ్ళిళ్ళే కదా, పగలు టైం ఉండదు కదా, ఎండకు తట్టుకోలేక నైట్ టైం పెడతారా. పాసిమొహంలో ఐస్ క్రీమ్ తింటున్నారు, దోసకాయ పచ్చడి తింటున్నారు, దోసకాయ పచ్చడిలో ఐస్ క్రీమ్ వేసుకుంటున్నారు. ఇంకా కొత్తది ఒకటి వచ్చింది, రసగుల్లా. ఏదంటే అది నల్లగా ఉంటుంది ఏంటి మరి, గులాబ్ జాములు ఐస్ క్రీమ్ వేసుకుంది. ఎవడ రైడా అంటే ఆ పాసిమోహం వాళ్ళ నిద్రమత్తులో చీకట్లో అర్ధరాత్రి దయ్యాలు తిరిగేటోళ్ళు. ఏంది దయ్యాలు కదా తినేదయ్యే. ఐస్ క్రీమ్ ఈజ్ ఐస్ క్రీమ్, గులాబ్ జామ్ ఈజ్ గులాబ్ జామ్. అది సపరేట్గా తినాలి, ఇది సపరేట్. అది ఇది 2 వేసుకొని మళ్ళీ దాంట్లో నెయ్యి వేసుకుని చెయ్యి ఇక్కడ కడుపా లేకపోతే గొప్ప తొట్టిరాదే. రైతు బజార్లో చెత్త అంతా తీసుకొచ్చి చేస్తారు చూడండి. మళ్ళీ అందరూ దోసకాయ మళ్ళీ ఫ్రూట్ సలాడు. ఏం ఫ్రూట్ సలాడు, ఏం గులాబ్ జాము, ఏం ఐస్ క్రీమ్. జాగ్రత్త, చెడిబడి తిన్నారంటే లేనిపోని దెబ్బతింటారు. స్వచ్ఛమైన భోజనం చేయండి. అందుకే నేను నాన్ వెజ్ తినొద్దని చెప్పింది మీకు. వైట్ రైస్ తినండి, పెరుగన్నం తినండి. ఈ 3 నెలలు తొలకరి వర్షాలు పడేంత వరకు నాన్ వెజ్ తినొద్దని చెప్పేది అందుకే మీకు. చెడిబడి తినకూడదు, స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని వినాలి. ఆ వాక్యమే మంచి ఆరోగ్యాన్ని దయచేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుష్ఠోళ్ళు రాత్రంతా ఈ గుడారంలోకి వెళ్తారు, దమ్ బిర్యానీ తింటారు, ఆ గుడారంలోకి వెళ్తారు, రసమానం తింటారు, మళ్ళీ బంగారు వెండి దోచుకెళ్తారు, ఆ చెట్టు కింద దాచిపెట్టి వస్తారు. ఇదే పని రాత్రంతా తింటానే ఉన్నారు. తిని 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 ప్రారంభంలో వాళ్ళకి స్వార్థం ఉండింది. ప్రారంభంలో వాళ్ళకి స్వార్థం ఉండి వెండి బంగారం సొమ్ములు, దోపుడు సొమ్ము దాచుకున్నారు. ప్రారంభంలో ఎదగనప్పుడు స్వార్థంగానే ఉన్నారు. కొంచెం తినగా 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 వాళ్ళలో ఉన్న స్వార్థపూరితమైన మనస్సు పోయి నిస్వార్థమైన మనసు వచ్చి అరే గుడారం బయట మరణం ఉందరా, గుడారం బయట తెగులుందరా, గుడారం బయట శాపం ఉందరా, గుడారం బయట దరిద్రత ఉందరా, గుడారం బయట తెగులుందరా. ఇదిగో నా మాట విను, ఇది శుభదినం. మనం శుభ్రంగా భోంచేస్తున్నావురా, పౌష్టిక ఆహారాన్ని భోంచేస్తున్నావురా. ప్రజలు కటకట్లాడిపోతున్నారా. గాడిద తల ఎంతంట, గాడిద తల ఎంతంట ఒరే, సో 80 రూపాయలు. దోస్ డేస్ గాడి తల 80 రూపీస్ అంటే నౌ ద డేస్
రూపీస్. నిజం చెప్పండి, ఈరోజు పొట్టేలు నేను తినొద్దు అని చెప్తున్నా మేము. అంటే ఈ రోజుల్లో పొట్టేలు తలకాయ తింటున్నారు, ఆ రోజుల్లో అది తిన్నారు. అంటే కరువు. పావురపు రెట్ట ఎంతంట? ఇట్స్ వెరీ కాస్ట్లీ. కటకట్లు ఆడిపోతున్నారు జనం. ఆ రోజుల్లో స్వార్థపరులైన వీళ్ళు భోంచేసి ఎప్పుడైతే దేవుని వాక్యం మనం ఎక్కువగా విని వాక్యంలో బలపడతామో మనలో ఉన్న స్వార్థం తొలగిపోయి నశించిపోయే ఆత్మల మీద భారం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి. హల్లెలూయా. ఆ మధ్య నేను ఐ థింక్ 2010 గుడారాల పండగల నుంచి రాగానే 2 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నా. ప్రభువా, ఈ వేసవిలో నన్ను ఏం చేయమంటారు, ఎలా నడిపించబోతున్నారు మీరు అన్నప్పుడు ప్రభు అన్నారు, ఈ వేసవిలో సువార్త దండయాత్ర చేయాలి. అప్పట్లో నాతో పాటు సువార్త దండయాత్రలో పాలు పొందిన వాళ్ళందరూ కుడి చేతిని పైకి ఎత్తండి. సుబ్బారావు గారు ఎత్తారు, అదిగో అక్కడ ఎవరో ఎత్తారు, ఇంకొరు ఇస్సాకన్న ఎత్తాడు, ప్రేమ్ కుమార్ అండ్ విజయరాజు గారు, అప్పట్లో మీరు లేరు, డిఈ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. ప్రభు నన్ను ప్రేరేపించారు సువార్త దండయాత్రకి వెళ్ళాలి. సువార్త దండయాత్రకి వెళ్ళాలంటే వచ్చిన పిల్లలకి తెలుసు, 30 మంది యవనస్తులు వచ్చేవాళ్ళు, బైకులు, మన వ్యాన్లో సీట్లన్నీ తీసేసి పైన మైక్ సెట్ పెట్టుకున్నాను, జనరేటర్ పెట్టాను. ఈ మల్లైపేట కాతేరు సెంటర్లో ప్రారంభిస్తే ఉదయాన్నే 7 గంటలకి ఆ గ్రామాలన్నీ తిరిగి రాత్రి 7-8 గంటలకి మేము సీతానగరం వెళ్ళి సభ పెట్టి రాత్రి అక్కడే హోటల్లో అన్నం తెచ్చుకొని తిని పడుకొని మళ్ళీ అటు నుంచి అటు వెళ్ళి అట్లా తిరిగాం. స్వార్థ దండయాత్ర చేయాలంటే ఈ 30 మంది యవనస్తులు వేసుకొచ్చిన బైక్లో నేనే ఆయిల్ కొట్టించాలి. మళ్ళీ మాకు అందరికి భోజనాలు, మరి వ్యాను, లైట్లు, జనరేటరు, చాలా ఖర్చు. నేను విషయాలు చెప్పి ప్రార్థన చేయించినప్పుడు నాకు బాగా తెలుసు, సంఘం దశంభాగాలు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, ప్రథమ ఫలాలు మీరన్నీ చేస్తున్నారు, నేను కాదనట్లు. ఆ రోజు నేను చెప్పాను, నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు, స్వార్థ దండయాత్ర చేద్దాం. నేను వాక్యం చెప్తాను, గ్రామానికి వెళ్ళి ఒక పాట పాడి నేను ఒక 15 గంట వాక్యం చెప్పేలోపు వీళ్ళందరూ ప్రతి గుమ్మానికి వెళ్ళి తలుపు తట్టి కరపత్రం ఇచ్చి వచ్చేవాడు. ఇలా చేసేవాడు. అప్పుడు నేను మొట్టమొదటిగా అనౌన్స్ చేసి, స్వార్థ దండయాత్రల కోసం కానుక కాదు, దశంభాగాలు కాదు, ప్రథమ ఫలాలు కాదు, కేవలం స్వార్థ దండయాత్ర కోసం మీరు ఏదైనా ప్రేరేపిస్తే, మీరు ఏదైనా చేస్తే నేను ప్రారంభిస్తాను. ఎందుకంటే ఇట్లా పిల్లలను తీసుకెళ్ళాలి అండ్ మేము మధ్యాహ్నం రాత్రి భోంచేయాలి, హోటల్స్లో తెచ్చుకొని తినాలి, అక్కడే పడుకొని ఉదయాన్నే లెగిసి వెళ్ళాలి. నాకు బాగా తెలుసండి, మన బ్లైండ్ స్కూల్ జాయమ్మ తల్లి బెన్నుని తీసుకొని వచ్చి ప్రార్థన చేసి, అయ్యా స్వార్థ దండయాత్రకి వెళ్ళాలనుకుంటున్నారు, నాకు చాలా ఆసక్తి, కానీ నాకు ఇక్కడ ఉన్న పిల్లల్ని బట్టి నేను రాలేను అని ఒక చిన్న కానుక దీన్ని తీసుకెళ్ళి ప్రారంభించండి, చిన్న కానుక అని చెప్పి వెళ్ళింది. సరే నేను ప్రార్థన చేసి తీసుకుని వెళ్ళి రూమ్లోకి వెళ్ళి తీసుకుని వెళ్ళి చూస్తే సరిగ్గా 50,000 రూపాయలు, 50,000 రూపాయలు కట్ట, చిన్న కానుక అని చెప్పి వెళ్ళారు. ఆ తర్వాత మన వాళ్ళందరూ సహకరించారు.
మొట్టమొదటిగా స్వార్థ దండయాత్రలకి నా చేతిలో కానుక పెట్టింది జాయముతల్లి బ్లైండ్ స్కూల్. మీరు నమ్ముతారో నమ్మరో, 1000 గ్రామాల్లో స్వార్థ దండయాత్ర చేసినప్పుడు నేను 1000 గ్రామాలు, నా దగ్గర లిస్ట్ ఉంది, ఇదిగో ఈ డైరీలో కూడా ఉన్నాయి. 1000 గ్రామాలు, రోజుకి 30-40 గ్రామాలు చొప్పున, ఇంచుమించు 40 రోజులు, 2-2.5 నెల. పగలంతా గ్రామాల్లోకి వెళ్ళి పాట పాడడం, వాక్యం చెప్పడం, వాక్యం చెప్పడం, రాత్రికి అక్కడ వెళ్ళి కోటాలు పెట్టడం. వేసవకాలం ముగించేసరికి 1000 గ్రామాలు స్వార్థ దండయాత్ర చేసి దేవునికి మహిమ కలుగునుగా. ఆ రోజున మేము విత్తేసి వచ్చేసాం. ఇప్పుడు ఆ గ్రామాలకు వెళుతుంటే ఆ గ్రామస్తులు నాతో చెప్తూ ఉంటారు, మిమ్మల్ని అప్పుడు చూసేవాడు బాబు మేము. ఎప్పుడు? అప్పుడు మీరు 25-30 మంది యవనస్తులు వేసుకొని మా గ్రామానికి స్వార్థ దండయాత్రకు వచ్చారు కదా. ఆ భారం, వాక్యాన్ని తినగా 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 మనలో ఉన్న స్వార్థం పోవాలి. నిస్వార్థంతో గుడారం బయట, సంఘానికి వెలుపల నాశనం, తెగులు, కరువు, మారణకాండ, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి లోకంలో. అప్పుడు మీ వంతు మీరు చేయాల్సింది ఏమిటంటే, మీరు తింటున్నారు కదా, ఈ సంగతి బంధించబడి ఉన్న, షోమ్రోనులో బంధించబడి ఉన్నారు మన వాళ్ళందరూ. వాళ్ళకి చెప్దాం పదండి. ఈ పౌష్టిక ఆహారాన్ని గురించి వాళ్ళకి చెప్దాం పదండి. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మస్తు మనకందరికీ తెలిసిందే. నేను ఇక్కడికి వచ్చిన ప్రారంభ దినాల్లో రామచంద్రపురంలో ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, భోగేష్ అని. భోగేష్ వచ్చాడు, కలిశాడు. పాస్టర్ గారు, అంటే మందిరానికి వైర్లు కొంటాకి వెళ్ళబోతున్నాం. పాస్టర్ గారు, ఈ ప్రాంతంలో సేమియా రోజ్ మిల్క్ ఫేమస్, మీరు తాగాల్సిందే. నాకు వద్దు బాబు రోజ్ మిల్క్ అంటే నాకు గిట్టదు బాబు, నేను తాగనంటే, అక్కడక్కడ తాగడం కాదు, ఫేమస్ ఇక్కడ. సరే చూద్దాను, ఒకటి ఇప్పించు. ఒకటి కాదు 2 తాగాలన్నాడు. మొదట 1 తాగుతానులే అన్నా. ముట్టుకుంటే మీరు వదలరు, 2 తాగాలన్నాడు. దేవుడి దయ వల్ల అదే ఫస్ట్ అదే లాస్ట్, మితంగా 1 తాగుంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండేదేమో. 2 కలిపిచ్చాడు ఒకేసారి, దాంట్లో ఎంత సేమియా వేసి తాగానండి. వారం 10 రోజులు వాంతులు, విరోచనాలు, జ్వరం. ఆ దెబ్బకి శ్యామలా సెంటర్ నుంచి కోటగుమ్మం వరకు 10 ఏళ్ళు అయింటుంది నేను ఆ వీధిలో వెళ్ళి. ఎందుకంటే ఆ రోజ్ మిల్క్ సెంటర్ మీదకి వెళ్తున్నానంటే నాకు వాంతులు వచ్చేస్తాయి ఇప్పటికీ. అంటే నేను అనేది ఏంటంటే, మనకి ఏదైనా నచ్చితే దాని గురించి 10 మందికి చెప్పాలి. నాకు ఆర్టోస్ ఇష్టం, నాకు నచ్చింది. మీ అందరూ తాగిచ్చానా లేదా? మీరు తక్కువ తాగారా? నేనేమో 200 తాగమన్నా, ఒక్కోడు 2 లీటర్లు పట్టుకెళ్ళారు. అదేమన్నా పానకమా? అంటే దేవుడు పానకం అదే. 2 రోజులుగా అమ్మితే 2,000 అమ్మారు. శుక్రవారం శనివారం అమ్మిందేమో 2,000, ఆదివారం ఒక్క పూట 6,000 తాగారు. మీ కడుపులు చల్లకుండా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనకి ఏదన్నా ఇష్టం అనుకోండి, దాన్ని 10 మందికి పరిచయం చేస్తాం కదా. ఇదిగో ఈ ఉపదేశం, ఈ స్తుతి, ఈ వాక్యం, దీని గురించి 10 మందికి చెప్పాలి. ఏవీ లేనోళ్ళు, ఇదిగో మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి అంటుంటాడు. దీంట్లో వస్తుంటుంది. నేను అదే చెప్తున్నాను, ప్రతిరోజు 8:30 ఆ టైంకంతా మైక్ నా చేతికి ఇస్తారు. మీటింగ్స్కి వెళితే మీరందరూ యూట్యూబ్ వెబ్సైట్ మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి.
ప్రతిరోజు 8:30కంతా మీ ఇంటి వంట పనులు అయిపోతాయి. యూట్యూబ్ ఆన్ చేసి మందు కొడితే నేను ఎక్కడో దగ్గర మీటి రేపు పెదనంది పాళ్ళు ఉంటాను, మరుసటి రోజు బేతంచెర్ల, మరుసటి రోజు వెలుగోడు, మరుసటి రోజు మీరు ఇంట్లో ఉంటారు. దేవుల జియో వచ్చింది కదా, అది ఆన్ చేయండి, మీ పనులు మీరు చేసుకోండి, వాక్యం వినండి, పాటలు పాడండి. ఏదో ప్రాంతంలో వాక్యం చెప్తూ ఉంటాను. ఇది మీరు అందరూ తెలియపరచాలి. ఇదో మాది ఉంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మా పాటలు స్తుతి ఆరాధన చూడండి, అక్కడ చెప్పాలి 10 మందికి. ఒకప్పుడైతే స్వార్థం ఉండేది మీకు. వాక్యాన్ని వినగా తినగా వేప అప్పా. ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ ప్రకటన, విశ్వదాభిరామ, వింటే విను, లేకపోతే అది. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తా. ఈరోజు ఎవరికి ప్రార్థనలు చేయబడవు అనుకుంటా. 10:30 అయిపోతుంది. నేను గుంటూరు వెళ్ళాలి. అండ్ రేపు సేవకుల కోటల్లో వాక్యం చెప్పాల్సి వస్తుంది. రాత్రంతా నేను మెసేజ్ ప్రిపేర్ అవ్వాలి. నేను కూడా బయలుదేరాలి. కలుద్దాం, ఈ వారంలో కలుద్దాం. మొన్న 3 రోజులు ఉన్నాను కదా మీతో. మళ్ళీ రేపు గుడ్ ఫ్రైడే రోజు ఉంటాను, అండ్ ఆదివారం ఉంటాను. మళ్ళీ వచ్చే ఆదివారం ఇక్కడ జాంపేటలో ఉంటాను. కలుద్దాం, సహవాసంలో కలుద్దాం. మీరు నాతో, నేను చెప్పాలి. మన బంధము చాలే. ఈ పాట పాడలో మొన్న వచ్చేది సహవాస కూటానికి. మరి ఆఖరి మాట, రాజుల మొదటి గ్రంథం 19:7-8. రాజుల మొదటి గ్రంథం 19:7-8. స్ట్రెంగ్త్ 1 ఫెలోషిప్, 2 ప్రాస్పెరిటీ అండ్ లాంజివిటీ, 3 పీస్, 4 సెల్ఫిష్, 5 స్ట్రెంగ్త్. 19వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 7-8. ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అనే హోరేబునకు ఎక్కి వెళ్ళాను. జరిగిన చరిత్ర సత్యాన్ని నేను వివరించాలనుకోవట్లేదు, మీకు తెలుసు. రెండవసారి దేవదూత వచ్చి ఏలియాని లేపి భోజనం పెట్టింది. మొదటిసారి తిన్నదానికి రెండవసారి తిన్నదానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో తెలియదు, కానీ మొత్తం మీద దానికి మాత్రం ద్రోహం చేయట్లే. దేనికి చెప్పరే, దానికి మాత్రం ద్రోహం చేయట్లే. ఇప్పుడే తిన్నానులే, ఏం తింటానులే అని అనట్లే. ఎన్నిసార్లు పెట్టినా ప్రభువే ఇచ్చాడని తింటున్నాడు. తిని పడుకునేవాడే మరలా 3వసారి దేవదూత వచ్చి లెగితే మరలా లెగి తిని మళ్ళీ పడుకునేవాడే. దేవదూత లేక చాలా పనులు ఉన్నాయి, లేక బయలుదేరి. ఆ భోజనపు బలము చేత, భోజనపు బలం. మనం ఎందుకు భోంచేయాలి? బలం కోసం. మనం ఎందుకు జీడిపప్పు తినాలి? బలం కోసం. ఎండు ద్రాక్ష, కిస్మిస్లు ఎందుకు తినాలి? బలం కోసం. ఇంకా సున్నుండలో రవ్వలడ్లు ఎందుకు తినాలి? బలం కోసం. బెల్లమర్సులు ఎందుకు తినాలి? చెప్పరే, బలం. అన్ని బలమే. ఈ భోజనపు బలం చేత ఇంకా చెప్పలా, ఏడవాలంటే కూడా బలం కావాలి. తెలుసు కదా, సిక్లగ్ అనే చోట ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చారట. దట్ మీన్స్ ఏడవడానికి కూడా శక్తి కావాలి. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు నిర్మోహమాటంగా వెళ్ళిపోయి ఒక ముద్దేసి వచ్చి స్టార్ట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఏడవడానికి శక్తి లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఉత్తకే గాలి అంటుంటారు, మ్యాటర్ ఉండదు. ఏడవటానికి కూడా శక్తి కావాలి.
ఏలియా మరణాపేక్ష గలవాడై అలసిపోయి ప్రయాణం సాగించలేక ఓ బదరి వృక్షం కింద పడుకుండిపోయాడు. ప్రియులారా వినండి, బైబిల్ వేద్దాం వినండి. సాతానుగాడు సైకలాజికల్గా కొట్టేస్తాడు మనల్ని. ఎప్పుడైతే సైకలాజికల్గా మానసికంగా మనం దెబ్బతింటామో, ఎప్పుడైతే మానసికంగా మనం కృంగిపోతామో ఆ ప్రభావం బాడీ మీదకి వచ్చేస్తుంది. ఎజెబెల్ బజారు మనిషి సేవకుడు అన్న విచక్షణ జ్ఞానం కూడా లేకుండా ఉత్తరం రాసి పంపించింది, రేపు ఈ వేళకి నీ మెడకాయ మీద తలకాయ లేపేస్తాను. బజారు మనిషి. ఎప్పుడైతే ఏలియా సైకలాజికల్గా ఆలోచించడం ప్రారంభించాడో మరణాపేక్ష కలిగి బలహీనుడైపోయి వెళ్ళిపోయాడు. పిల్లలు మీరు గమనించండి, ఏలియా సాధారణమైన వ్యక్తి కానే కాదు. నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నానో తెలుసా? 51 మంది చచ్చిపోయారు. నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నానో తెలుసా? 51 మంది చచ్చిపోయారు. నేను ఎవరి సన్నిధిలో నిలవబడినాను తెలుసా? 51 మంది చచ్చిపోయారు. ఒకసారా 2 సార్లు? ఆ మాట అంటేనే చచ్చిపోతున్నారు 51 మంది. అంత రోషం కలిగినాడు. అగ్ని కురవాలంటే కురుస్తుంది, వర్షం ఆగిపోవాలంటే ఆగిపోతుంది. అంత లెజెండ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఏలియాతో ఇంకెవరిని పోల్చడానికి కుదరదు. అంత గొప్ప దైవజనుడు, బజార్ మనిషి. బెదిరించేసరికి భయపడిపోయి బెదిరిపోయి జడుచుకొని వెళ్ళిపోయి చచ్చిపోదాం అనుకున్నాడు. బలహీనుడైపోయాడు. చచ్చిపోదాం అనుకుంటే ఆ భోజనపు బలం చేత. నేను అంటాను, మానసికంగా మనం కృంగిపోయినా, శారీరకంగా మనం కృంగిపోయినా, ఆధ్యాత్మికంగా మనం కృంగిపోయినా మనల్ని బ్రతికించగలిగింది, బలపరచగలిగింది దేవుని వాక్యం. అందుకే దావీదు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తూ ఉంది, శ్రమ కొలిమిలో నన్ను బలపరుస్తూ ఉంది. మానసికంగా కృంగిపోయినా, శారీరకంగా కృంగిపోయినా, ఆధ్యాత్మికంగా కృంగిపోయినా మనల్ని బలపరిచేది దేవుని వాక్యం మాత్రమే. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ 29 సంవత్సరాల నా సేవలో ఒక సేవకునిగా నేను చెప్పగలిగింది అదే. ఎన్నిసార్లు కృంగిపోయినా దేవుని వాక్యం ఆయా సందర్భాల్లో నన్ను బలపరచకపోయింటే ఎప్పుడో తల గోడకేసి కొట్టుకు చచ్చిపోయినవాడిని. డిసెంబర్లో ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూడా నేను మనసు విప్పి మాట్లాడున్నాను మీ దగ్గర. ఎన్నిసార్లు ఏలియా ఒక్కసారి చచ్చిపోవాలనుకున్నాడు, ఎన్నిసార్లు శోధనలు, హై టెన్షన్ తట్టుకోలేక సమస్తకి అవమానం రావడం కంటే నేనే తల గోడ కొట్టుకు చచ్చిపోవడం బెటర్ ఏమో అనిపించేది. ఎన్నోసార్లు, ఒకసారి కాదు 2 సార్లు. ఆ టైంలో ఏదో ఒకటి ఎక్కడికి వెళ్తాను, ఏదో పుస్తకం పడి ఉంటుంది, మ్యాగజైన్ పడి ఉంటుంది. నాకు పుస్తకాలంటే పిచ్చి. పుస్తకాలంటే సినిమా కాదు, మ్యాగజైన్, క్రిస్టియన్ మ్యాగజైన్. ఏదో మ్యాగజైన్ ఎవరో ఒకటి ఉంటుందా, అది తీసుకుంటారు. అది అట్ట కూడా ఉండదు, దానికి అట్ట కూడా ఉండదు. పేపర్లు ఏలబడతా ఉంటాయి. ఎక్కడో ఇంట్లో ఉంటుందా, అది తెచ్చుకున్న కారు ఎక్కిన తర్వాత చదువుతూ ఉంటుందా. ఇక అది చదువుతున్నప్పుడే నాకు 1000 ఏనుగులంత బలం. లేకపోతే ఈరోజు జాన్ వెస్లీ అని నేను ఉండేవాడిని కాదేమో. నిజం చెప్తున్నాను. లేకపోతే 2012 డిసెంబర్ లోపే, లేకపోతే 2013 గుడారాల పండుగలు ముగించే లోపే చచ్చిపోయినవాడిని నేను. అప్పటికి 10 సార్లు చచ్చిపోయాను, 10 సార్లు చచ్చిపోయినవాడిని. ఆ టైంలో ఆ దేవుని వాక్యం నన్ను బ్రతికించకపోయి ఉంటే, ఆ టైంలో నేను చెప్పిన వర్తమానాలు ఇక్కడ 11వ కీర్తన నన్ను ఎంత బలపరిచిందో. 11వ కీర్తన, ఇట్స్ వెరీ ఎక్స్ట్రాడినరీ. నీ కొండకి నువ్వు పారిపో,
నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు ఇక్కడ. పునాదులు పాడైపోయినా వెళ్ళిపో. నీ కొండకి నువ్వు పారిపో, నీ కొండకి ఎగిరిపో. నాకు కొండ ఎక్కడిదిరా? నాకు కొండ ఎక్కడిది? ఇది బోల్డని విషయాలు అప్పట్లో చెప్పిన వర్తమానాలు. ఆ వాక్యం నన్ను బలపరచ. ఓ ప్రక్కన మీకు చెప్తూనే 1000 ఏనుగులంత బలం. వాక్యం చెప్తున్నప్పుడే నాకు 1000 ఏనుగులంత బలం దేవుని వాక్యం. అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇంతకు మించి ఎక్స్పోజ్ చేయలేనేమో ఈ మాటల్ని. ఆ భోజనపు బలము చేత 40 రాత్రి మగళ్ళు మనం ఉన్నాం. నడిస్తే పగలు నడుస్తాం, రాత్రి నడవం. కొంతమంది రాత్రుల్లో నడుస్తారు, పగలంతా ఎండకి నడవలేక కాళ్ళకి గోతం కట్టుకొని, ఉల్లిపాయలు గోతం కట్టుకొని కాళ్ళు ఎత్తి పడుకుంటారు చెట్ల కింద. భగవంతుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు నడిస్తే నైట్ నడుస్తారు, పగలంతా పడుకుంటారు. లేకపోతే పగలంతా నడుస్తారు, నైట్ కాళ్ళు ఎత్తి పడుకుంటారు. ఏలియా అలా కాదు, 40 రాత్రి మగళ్ళు ఆ భోజనపు బలము చేత దేవుని పర్వతం అనే హోరేబుకి ఎక్కి వెళ్ళాడట. అక్కడ దేవుని చిత్తం తెలియపరచబడింది. హోరేబు పర్వతం అంటే సినాయి పర్వతానికి మరొక్క పేరు హోరేబు. దిశ లేకుండా దేవుని చిత్తం సంకల్పం ఏమిటో మొత్తం గాలి కుదిలిపెట్టి పిల్లలతో తిరుగుతున్నాడు మోషే. ఎప్పుడైతే హోరేబు పర్వతం దరిదాపులకు వచ్చాడో, మోషే కమాన్, ఇందుకా నేను నిన్ను పిలిచింది, ఇదా నా చిత్తం. ఏ ప్రజలైతే నిన్ను తృణీకరించారో, ఏ ప్రజలైతే నిన్ను నిరాకరించారో, వాళ్ళకి అధిపతిగా, తీర్పరిగా, నాయకుడిగా నిన్ను పంపిస్తున్నారు. వెళ్ళక్కడికి, ఇది నా చిత్తం. మోషే అలసిపోయి బెదిరింపులకి వెళ్ళిపోయి మిథ్యానారంలో కూర్చున్నాడు వాళ్ళ మామూలు ఇంట్లో. ఎప్పుడైతే హోరేబు పర్వతాన్ని సమీపించాడో దేవుని చిత్తం తెలిసింది అక్కడ. ఎప్పుడైతే ఏలియా హోరేబు పర్వతానికి వెళ్ళాడో దేవుడు అంటున్నారు, ఏలియా సిరియా రాజును అభిషేకించు, ఇశ్రాయేలు రాజును అభిషేకించు, నీ తర్వాత షాపాతు కుమారుడైన ఎలీషాను అభిషేకించు. త్రిబుల్ డమాకా చదువుతారా మాట? ఈ ఒక్క మాట చదివి బైబిల్ మొత్తం 19వ అధ్యాయం 15-16. రాజుల మొదటి గ్రంథం 19, 15, 16. సిరియా దేశం మీద హజాయేలును రాజుగా అభిషేకించు, ఇశ్రాయేలీల మీద యోహును రాజుగా అభిషేకించు, నీకు తర్వాత ప్రవక్తగా ఉండేటట్లుగా షాపాతు కుమారుడైన ఎలీషాని అభిషేకించు. నువ్వేమో ముగించేద్దాం అనుకున్నావు, ఈ భోజనపు బలము చేత. ప్రియులారా, మన దైనందిన జీవితంలో సేవకులుగా మాకైనా, విశ్వాసులుగా మీకైనా కొన్ని సందర్భాలు ఇక ముగించేద్దాం, ఈ భక్తి ఎందుకు, ఇదంతా అనవసరం అని విసుగు అనేది ఒక చీకటి అధ్యాయం మన జీవితాల్లో. విసుగు అనేది చీకటి అధ్యాయం. ఎంతటి వాళ్ళనైనా విసుగు ఆవరిస్తుంది. యోబు అంటాడు కదా 10వ అధ్యాయంలో, నా బ్రతుకునందు నాకు విసుగు వచ్చేసింది. నా వయసు కలిగిన వాళ్ళందరూ చక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటే నా బతికెట్లు తెల్లాలి. అందరికీ ఎవరి కాళ్ళు అన్ని కార్యక్రమాలు జరుగుతుంది. నా పిల్లలేమో సచ్చి ఊరుకున్నారు, అందరికీ జరిగిపోతున్నాయి, నా పిల్లలకు జరగట్లేదు. విసుగు. ఏలియా విసుగు. అయితే ఆసాపు భక్తిహీనుల క్షేమాన్ని చూసినప్పుడు విసుగు. అయితే దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఆ భోజనపు బలము చేత ఏలియా హోరేబు పర్వతానికి వెళ్ళాడు. ఎప్పుడైతే మనం దైవ సన్నిధిని సమీపిస్తామో, ఆ దేవుని సన్నిధే మనల్ని బలపరిచి విస్తారమైన నిరీక్షణ కలుగు చేయునుగాక.
దేవుడి మాటలన్నీ మన వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. 10:30 అయింది. చిన్న ప్రార్థన చేద్దాం. ఆమేన్ అన్న వెంటనే ప్రైలాడ్ అని వెంటనే ఉపక్రమించాలి. నేను కూడా వెళ్ళాలి, టైం అయిపోతుంది. లేట్ అయిందంటే మళ్ళీ తెల్లవారు వెళ్ళి చేరాలి. నన్ను అర్థం చేసుకుంటారు, మీరు మంచివారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు కలుద్దాం, అండ్ ఆదివారం పగలు కలుద్దాం, ఆదివారం రాత్రి కలుద్దాం. ప్రార్థన చేద్దాం మోకరించి. ప్రైజ్ ది లార్డ్. ఆ కీర్తన పాడుకుందాం. ఆ కీర్తన పాడుకుందాం. సి మేజర్. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా అందరూ. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి గ్లోరీ. స్తోత్రం స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆహా రే రే స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మొదటిగా చెప్పాను, దావీదుతో కలిసి 3 రోజులు సహవాసంలో ఉండి వాళ్ళు అన్నపానములు పుచ్చుకొని సంతోషంగా ఉన్నారంట. సహవాసంలో సంతోషం ఉంది, ఐక్యతలో ఆనందం ఉంది. అది తెలియక సహవాసం యొక్క విలువ ఏంటో తెలియక. 2, నేను నా కుమారుడు చనిపోతాం, అది దేవుని చిత్తం కాదు కదా. ఏలియా, ఆమె ఇంటి వారందరూ 3.5 సంవత్సరాలు పోషింపబడుతూనే ఉన్నారంట. దేవుని మహిమ. ఎవరైతే మిమ్మల్ని ఆటంకపరిచారో, ఎవరైతే మీకు శత్రువులుగా పరిగణించబడ్డారో, మీరు వెళ్ళాల్సిన అక్కర్లేదు, ఆయనే వాళ్ళని తీసుకొస్తాడు. ఇది ఫెలోషిప్ ద్వారా పీస్ ఆఫ్ మైండ్. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఉద్రేకంగా మాట్లాడకుండా వాళ్ళకి భోజనం పెట్టి పంపిద్దాం. అది వాళ్ళ తల మీద నిప్పులు పోసినట్టు. వాక్యం మనకు సమాధానాన్ని కలుగు చేస్తూ, వాక్యం విని 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 మనలో ఉన్న స్వార్థ బుద్ధి పోతుంది. నలుగురు కుష్ఠరోగులు మాట్లాడుకుంటున్నారు, గుడారము బయట తెగులు, గుడారము బయట కరువు, గుడారం బయట మరణం. మన వాక్యం విని 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 మనలో ఉన్న స్వార్థం పోగొట్టుకొని నశించిపోతున్న ఆత్మల కోసం మనం ప్రార్థించాలి. ఇదిగో ఈ ఉపదేశం,
ఈ సహవాసం యొక్క విలువ వాళ్ళకి తెలియపరచాలి. ఆఖరిగా ఆధ్యాత్మిక జీవితంలో మనం బలహీనం అయిపోవడానికి కారణం వాక్యములో బలము లేక. సేవకుడు కృంగిపోతున్నాడు, ఆసాపు కృంగిపోయాడు. కారణం వాక్యం అనే బలం లేక. ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు నడిచి దేవుని పర్వతం అనే హోరేబునికి ఎక్కి వెళ్ళాడట. సన్నిధికి వెళితేనే దేవుని చిత్తం సంపూర్తిగా బయలుపరచబడుతుంది, విస్తారమైన నిరీక్షణ కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? ప్రార్థన. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. పునరుద్ధానపు వేళ తండ్రి, మరొక్కసారి మేమందరము సన్నిధిగా సహవాసంగా కూడుకొని నిన్ను స్తుతించి ఆరాధించి నీ మాటల మకరందాన్ని ఆస్వాదించడానికి మీరు కృప చూపారు ప్రభువా. అందును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, నీకే స్తోత్రం. ఒక్కొక్కరి పరిస్థితులు ఎరిగిన దేవునిగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రం నాయన. తండ్రి, కూడి వచ్చిన మేమందరము కూడా వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటట్లు మీరు మాకు కృప దయచేయండి తండ్రి. నీకే స్తోత్రం. మాలో వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే మనస్సు లేకుండా ఉన్నది కనుక మీరు సూటిగా ప్రత్యేకంగా మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఈరోజు మొదలుకొని ప్రతిరోజు భోజనము కంటే ఎక్కువగా వాక్యం మీదే ఆసక్తి, ప్రేమ, ఆ యొక్క తండ్రి ఆ యొక్క అనుభూతి మేము అనుభవించగలిగేటట్లు మీరే సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రం. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు, పెద్దలు, యవనస్తులు, పిల్లలు అందరూ కూడా బైబిల్ చదవటానికి ప్రాధాన్యత ఇచ్చేటట్లు మీరే కృప చూపండి. బైబిల్ చదవనివ్వకుండా అడ్డుకునే దోషాన్ని యేసు నామంలో తొలగించండి. నిర్లక్ష్యతను తొలగించండి. వాక్యం మీద మనస్సు లేకుండా, ప్రాధాన్యత ఇవ్వనివ్వకుండా భ్రమపరిచిన అంధకార శక్తిని లయపరిచి ప్రభువా, దేవుని భయభక్తులు కలిగి వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు కొనసాగటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. వాక్యమే మాకు ఆధారము తండ్రి. వాక్యమే మమ్మల్ని బ్రతికించేది. వాక్యమే తండ్రి మాకు సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది ప్రభువా. నీకే స్తోత్రం. ఈరోజు మొదలుకొని ఓ ప్రత్యేకంగా బలహీనంగా ఉంటే బైబిల్ చదువుకోవటం, వాక్యానుసారంగా నడుచుకొని ఆరోగ్యాన్ని పొందుకోవాలి ప్రభువా. స్తోత్రం. ఓ ప్రత్యేకంగా మీరు మాట్లాడారు ప్రభువా. నీకే స్తోత్రం. నిశ్చయంగా ఇది మొదలుకొని ఒక ప్రత్యేకమైన రుచి, వాక్య రుచి అనుభవించేటట్లు మీరే సహాయం చేయండి. వాక్యంలో ఉన్న సంపూర్ణ స్వస్థతలు అనుభవించాలి తండ్రి. రోగాల్ని జయించే శక్తి వాక్యంలో ఉన్నది తండ్రి. స్తోత్రం. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి బైబిల్ చదువుకొని ఎవ్వరు కూడా వైద్యుల దగ్గరకు పరుగులెత్తకుండా వాక్యంలో ఉన్న స్వస్థతలు అనుభవించగలిగేటట్లు, సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చి ఆ కృపను పొందుకునేటట్లు మీరే సహాయం చేయమని మేము వేడుకుంటున్నాము తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవునిగా ప్రభువా, వాక్యం యొక్క ప్రాధాన్యతను మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. సహవాసంగా కూడుకొని మీరు వాక్యం బాగా వినాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యం దొరికినప్పుడు మీరు భుజించాలని మీరు చెప్పారు ప్రభువా. అందుని బట్టి స్తోత్రం. ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండకూడదు ప్రభువా. ఆరాధనలు నిర్లక్ష్యపరచకూడదు, ప్రత్యేక కూడికలు నిర్లక్ష్యపరచకూడదు. సహవాస కూడికలు కానీ, సౌవార్త కూడికలు కానీ, కుటుంబ ఆరాధనలు కానీ ఎవ్వరు కూడా ఆ యొక్క సహవాసంలో ఉన్న ఆ అనుభవాన్ని అలక్ష్యపరచకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా కూడికలకు వచ్చి వాక్యం విని బలపడి తండ్రి ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలు స్వతంత్రించుకునేటట్లు మీరే సహాయం చేయమని మేము వేడుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రం. వాక్యము తండ్రి సమృద్ధినిస్తుంది ప్రభువా. నీకే స్తోత్రం నాయన. నిశ్చయంగా వాక్యము ద్వారా సమృద్ధిని అనుభవించగలిగేటట్లు మీరే సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రం. కొరత లేకుండా వాక్యం పోషిస్తుంది తండ్రి, దీర్ఘాయువునిస్తుంది కనుక వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి వాక్యంలోనే దీవెనను, కృపను పొందేటట్లు చేయండి. వాక్యం సమాధానం ఇస్తుంది ప్రభువా. నీకే స్తోత్రం. మరి నిశ్చయంగా ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించిన వారే, వాక్యానుసారంగా నడుచుకునే వారే, వాక్యము తండ్రి అనుసరించి నడిచి సమాధానం
సమాధానాన్ని స్వతంత్రించుకునేటట్లు మీరే సహాయం చేయండి. సమాధానకరమైన మార్గాన్ని వాక్యం తెలియపరుస్తుంది కనుక గ్రహించి కృప పొందేటట్లు సహాయం చేయండి తండ్రి. స్తోత్రం. వాక్యం ఎక్కువగా భుజించిన వారే, వాక్యం ఎక్కువగా ధ్యానించిన వారే, వాక్యం ఎక్కువగా విని ప్రభువా అనేకులకు కూడా పంచాలి తండ్రి. అలాంటి కృపని బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఎందరో నశించిపోతున్నారు, ఎందరో మరి సత్యం తెలియకుండా ఉన్నారు, ఎందరో మరి తండ్రి ఈ చివరి దినముల్లో ప్రభువుకి దూరస్తులుగా ఉన్నారు కనుక ఈ సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరు బాగా వాక్యం విని ధ్యానించి రుచి చూచి ఇతరులకు కూడా మరి తండ్రి వాక్యాన్ని తెలియపరచగలిగే ఒక ఉన్నత కృపనివ్వండి. ఆత్మలు రక్షించగలిగే కృపను దయచేయండి. సంఘంలో విస్తారంగా ఆత్మలు చేర్చగలిగే విశేషమైన కృప చేత నీ బిడ్డల్ని నింపండి తండ్రి. నీకే స్తోత్రం. అకుల ప్రిస్కిల్లాలు ఇంట సంఘాలు కట్టారు ప్రభువా. మరి నీ చెంత కూడి వచ్చిన ఒక్కొక్కరు ఆత్మల్ని సమకూర్చాలనే ఒక వాంఛ, ఆత్మల భారం కలిగి జీవించే కృప నీ బిడ్డలకు ప్రసాదించమని మేము వేడుకుంటూ ఉన్నాం. మానసిక ఒత్తిడితో నలిగిపోతూ కృంగిపోతున్న వారికి వాక్యం బలమిస్తుందని చెప్పినందుకు స్తోత్రం. విన్న వాక్యానుసారంగా మరి ప్రతి ఒక్కరూ వాక్య బలం కలిగిన వారే శత్రువు క్రియ జరిగించే ఆ తంత్రాన్ని ఎదిరించి బలపరచబడిన వారై అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రలుగా నిలిచి ఉండునట్లు మీరే కార్యం చేయండి తండ్రి. స్తోత్రం. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఇది మొదలుకొని దేవుని భయభక్తులతో బైబిల్ ధ్యానించాలి, పిల్లలకి నేర్పించాలి ప్రభువా. ప్రతి ఒక్కరు ఈ క్రమశిక్షణను ఆత్మీయ సత్యాన్ని అనుసరించి నడుచుకోగలిగే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం. వాక్యం చెప్పి మమ్మల్ని బలపరుస్తూ తండ్రి స్తోత్రునైనా ప్రత్యేకంగా నీ రాకడ కొరకు సిద్ధపరుస్తున్న దైవజనుల్ని ఇంకనూ అభిషేకించండి తండ్రి. వారి నోట కృపా సహితమైన నీ వాక్కులు ఉంచి ప్రభా బలమైన సాధనంగా తండ్రి అనేక ప్రాంతాలకి శక్తివంతమైన సాధనంగా మీరు వాడుకోనండి. ఈ ఎండాకాలం పరిచర్య రేపటి నుంచి మరి ప్రతిరోజు కూడికలు ఉన్నాయి కనుక ప్రతిరోజు వారి నోటని మాటలుంచి ఓ ప్రత్యేక రీతిలో ఆయా ప్రాంత ప్రజలని మీరు బలపరిచే రీతిలో మీరు అభిషేకించమని, ఆరోగ్యం చేత నింపమని, యేసు నామంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ హస్తము చాపండి ప్రవ్వా. ఇప్పుడే ప్రతి ఒక్కరిని మీ దీవెనతో నింపి పంపమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానం, సంతోషం దూరాన సమీపాన ఎందరైతే సన్నిధిలో పాలు పొందారో వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక.